पूर्णमदः पूर्णमिदं पूर्णात् पूर्णमुदच्यते पूर्णस्य पूर्णमादाय पूर्णमेवावशिष्यते। व्यासाय विष्णुरूपाय व्यासरूपाय विष्णवे नमो वै ब्रह्मनिधये वासिष्ठाय नमो नमः नमो नमः नमो नमः। విశ్వరూపదర్శన యోగము. విశ్వరూపదర్శన యోగంలో ఇప్పటివరకు మనం 49వ శ్లోకం వరకు అవగాహన చేసుకున్నాము. అర్జునుడికి సంతోషంతో పాటు భయం కూడా కలగటం అనేది జరిగింది. విశ్వమంతా భగవత్ స్వరూపంగా చూస్తున్నప్పుడు తనకు కావలసినటువంటి వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా మృత్యుముఖంలోకి ప్రవేశించి వాళ్ళందరూ కూడా మృత్యువాత పడుతున్నారు అనేటటువంటిది తెలుస్తుంది. అలాగే భవిష్యత్తు అంతా కూడా తనకి కనపడుతుంది. ఇదంతా చూసిన అర్జునుడు వెంటనే, తండ్రి నేను ఈ విశ్వరూపాన్ని చూడలేను, మీ యొక్క చతుర్భుజ రూపము ఏదైతే ఉందో ఆ రూపాన్ని, సౌమ్య రూపాన్ని నేను చూడాలనుకుంటున్నాను. ఈ రూపం ఈ విధంగా నేను చూస్తున్నప్పుడు విశ్వేశ్వరుడుగా మీ విశ్వరూపం చూస్తున్నప్పుడు నాకు ఎంతో భయం కలుగుతుంది, ఎంతో ఆందోళన కలుగుతుంది, అశాంతి పాలవుతున్నాను నేను. కాబట్టి మీరు దయచేసి ఈ విశ్వరూపము ఉపసంహరించుకొని మీ యొక్క సౌమ్యమైనటువంటి ఆ చతుర్భుజ రూపంతో నాకు దర్శనమివ్వండి అని ప్రార్థించటం జరిగింది. అలా ప్రార్థించినప్పుడు అర్జునుడు కోరిక మన్నించి, తండ్రి వెంటనే నీవు నా సౌమ్యమైనటువంటి రూపం, ఏ రూపం చూడదలుచుకున్నావో ఆ రూపాన్ని నీవు చూడు, ఈ భయం నుండి, ఈ ఆందోళన నుండి నువ్వు బయటపడు అని భగవంతుడు అర్జునుడికి ఆ విధంగా చెప్పటం అన్నది మనం క్రిందటి వారం తెలుసుకున్నాం. ఇప్పుడు సంజయుడు మాట్లాడుతున్నారు. సంజయ ఉవాచ ఇత్యర్జునం వాసుదేవస్తదోక్త్వా స్వకం రూపం దర్శయామాస భూయః ఆశ్వాసయామాస చ భీతమేనం భూత్వా పునః సౌమ్య వపుర్మహాత్మా. అంటే సంజయుడు చెబుతున్నాడు, విశ్వమంతా కూడా తానైనటువంటి ఆ పరమాత్మ, ఇక్కడ మహాత్మ అని ఈ శ్లోకంలో చెప్పటం జరిగింది. ఆ అనేక రూపంగా, అంటే భగవంతుడు ఈ రూపాలన్నీ కూడా ఆయనవే అనేటటువంటివి చెప్తున్నారు. అంటే ఆయనవే అనేటటువంటి దానికన్నా కూడా ఇవన్నీ కూడా ఆయన దేహంలోని భాగాలే. నిజానికి ఆయన ఏకంగానే ఉన్నారు, ఆయన అనేకంగా లేరు, అనేక రూపాలుగా లేరు భగవంతుడు. ఇదంతా కూడా ఆకాశం అంతా కూడా ఆయన స్వరూపము అనుకుంటే ఆకాశానికి ఆది అంతము కూడా లేనేలేదు. ఆకాశం అంతా కూడా ఆయన దేహము అనుకున్నట్లయితే ఆయన దేహంలో ఇవన్నీ కూడా భాగాలే అవుతాయి. ఇక్కడ కనిపించేటటువంటి ఈ చరాచర జగత్తు ఏదైతే ఉందో ఇదంతా కూడా
ఆ పరమాత్మ దేహంలోని భాగాలతో నిండి ఉన్నది. ఇదంతా ఆయన యొక్క స్వరూపమే, మొత్తం అంతా కలిపి ఆయన యొక్క స్వరూపమే. అలాంటి స్వరూపాన్ని నీవు చూడటానికి భయపడుతున్నావు కాబట్టి ఆ భయం నుండి బయటపడి ఏకరూపంగా ఇంతకుముందు నువ్వు ఎలా చూసావో, ఎలా అయితే భగవంతుడిని నువ్వు స్మరించుకుంటున్నావో అలాగ చూడు అని ఆ విధంగా శ్రీకృష్ణ పరమాత్మ అర్జునుడికి తన స్వరూపం, సౌమ్య స్వరూపం ఏదైతే ఉందో ఆ స్వరూపాన్ని చూపించటం అనేటటువంటిది చేశారు అన్నది ఇక్కడ చెప్పి, ఆ స్వరూపాన్ని చూపించి కృష్ణ భగవానుడు అర్జునుడిని ఓదారుస్తున్నారట. అంటే ఇంకా భయం పూర్తిగా పోలేదు. ఒక్కసారి అంత భయంకరమైనటువంటి ఆ దృశ్యాలను చూసిన తర్వాత అర్జునుడికి భయం కలిగింది. సరే, భయం కలిగి ఆ విధంగా ప్రార్థించిన తర్వాత కృష్ణుడు ఉపసంహరించుకున్న తర్వాత కూడా మళ్ళా తన సౌమ్య రూపాన్ని కూడా చూపించటం జరిగింది. ఆ విధంగా చూడు అన్నారు. ఆ విధంగా చూస్తున్నప్పుడు కూడా ఇంకా భయం పోకపోతే కృష్ణుడు ఓదార్చటం అన్నది కూడా జరిగింది అనేటటువంటిది ఇక్కడ సంజయుడు చెప్తున్నటువంటి విషయం. సరే, అర్జునుడు ఏం మాట్లాడుతున్నారు ఇక్కడ? దృష్ట్వేదం మానుషం రూపం తవ సౌమ్యం జనార్దన ఇదానీమస్మి సంవృత్తః సచేత ప్రకృతిం గతః. హే కృష్ణ జనార్దన, నీ యొక్క సౌమ్య రూపాన్ని చూసి ఇప్పుడు నేను ఎంతో శాంతిగా ఉన్నాను. నా మనస్సు కుదుట పడింది. నేను ఇప్పుడు హాయిగా ఉన్నాను, నేను శాంతిగా ఉన్నాను. నా సహజ స్థితి ఏదైతే ఉందో ఆ సహజ స్థితి నేను పొందాను అనేది చెప్తున్నాడు అన్నమాట. అంటే ఆ భయం నుండి, బాధ నుండి, ఆందోళన నుండి, అశాంతి నుండి బయటపడి తనిప్పుడు శాంతిగా ఉండటం అన్నది జరిగింది అనేది అర్జునుడు చెప్తున్నాడు. సరే, ఇప్పుడు ఇక్కడి నుండి మొదలుపెట్టి మనకు ఒక 4 శ్లోకాలు భగవాన్ వాచ, భగవంతుడు చెప్తున్నారు. ఇవి చాలా ముఖ్యమైనటువంటి శ్లోకాలు. గుర్తుంచుకొని మనం ఆచరణలో పెట్టాల్సినటువంటి శ్లోకాలు. భగవాన్ వాచ సుదుర్దర్శమిదం రూపం దృష్టవానసి యన్మమ దేవా అప్యస్య రూపస్య నిత్యం దర్శనకాంక్షిణః. అంటే ఇక్కడ భగవంతుడు చెప్తున్నారు. ఏమని చెప్తున్నారు? ఇప్పుడు నీవు ఈ విశ్వరూపాన్ని నువ్వు దర్శించావు కదా, ఈ విశ్వరూపము చూడటం అనేటటువంటిది నిజానికి చాలా దుర్లభమైనటువంటిది అర్జున. నువ్వు అడిగావు కాబట్టి నేను నీకు ఆ దృష్టిని ప్రసాదించాను. నువ్వు కోరుకున్నావు కాబట్టి నేను నీకు ఆ దృష్టిని ప్రసాదించాను. ఈ విశ్వమంతా కూడా నా స్వరూపమే అనేటటువంటిది నీకు అవగాహన ఏర్పడింది అనేటటువంటి దాంతో నేను నీకు ఆ దృష్టిని ప్రసాదించాను. కానీ ఇది అంత తేలికగా లభించేటటువంటిది కాదు. ఈ విశ్వరూప దర్శనము అనేటటువంటిది దుర్లభమైనటువంటిది. ఇది దేవతలకు కూడా సాధ్యమయ్యేటటువంటిది కాదు, చాలా కష్టతరమైనటువంటిది. ఈ దర్శనం చేసుకోవాలని దేవతలు కూడా ఉవ్విళ్ళూరుతూ ఉంటారు. ఎంతో కోరికతో విశ్వరూప దర్శనం చేసుకోవాలని దేవతలు ఆకాంక్షిస్తూ ఉంటారు.
కానీ వాళ్లకు కూడా ఇది చాలా దుర్లభమైనటువంటిది. అలాంటి విశ్వరూప దర్శనం నీవు పొందావు. సుదుర్దర్శమిదం రూపం దృష్టవానసి యన్మమ దేవా అప్యస్య రూపస్య నిత్యం దర్శనకాంక్షిణః. దేవతలకు కూడా ఇది సాధ్యం కాదయా, ఇది అంత దుర్లభమైనటువంటిది. దాన్ని నీవు దర్శించావు. కానీ నీ మూఢత్వంతో, నీ అజ్ఞానం వల్ల భయపడుతున్నావు. ఎందుకు భయపడుతున్నాడో అర్జునుడు అంతా కూడా ఆయన స్వరూపంగా చూడలేకపోతున్నాడు. వీటన్నిటినీ కూడా వేరువేరుగా చూస్తున్నాడు, ఏకంగా చూడలేకపోతున్నాడు. అందుకోసం భయం కలుగుతుంది. సరే, ఇది ఈ దర్శనం అనేటటువంటిది ఎంత కష్టం అనుకుంటున్నావు నువ్వు? ఇంతకుముందు ఒక శ్లోకంలో ఆ తండ్రి చెప్పారు, మళ్ళా అదే విషయాన్ని మళ్ళా చెప్తున్నారు. నాహం వేదైర్న తపసా నదానేన నా చేజ్జయ శక్య ఏవం విధో ద్రష్టుం దృష్టవానసి మాం యథా. ఇది ఎంత కష్టం అనుకున్నావు నీకు? ఈ దర్శనం పొందటం అనేటటువంటిది వేదాధ్యయనం వల్ల కానీ, తపస్సుల వల్ల కానీ, దానాల వల్ల కానీ, యజ్ఞాల వల్ల కానీ సాధ్యమయ్యేటటువంటిది కానే కాదు. యజ్ఞ దాన తపోకర్మల వల్ల కానీ, వేద అధ్యయనం వల్ల కానీ ఈ విశ్వరూప దర్శనం చేసుకోవటం అనేటటువంటిది సాధ్యమయ్యేటటువంటిది కానే కాదు అనేది చెప్తున్నారు. ఇక్కడ ఒక విషయం మనం గుర్తుంచుకోవాలి. ఏమిటి గుర్తుంచుకోవాలి అంటే, యజ్ఞ దాన తపోకర్మల వల్ల విశ్వరూప దర్శనం అన్నది సాధ్యం కాదు. అలాగే వేద అధ్యయనం వల్ల కూడా ఇది సాధ్యం కాదు. వేద అధ్యయనం అనగానే వేదాలలో చెప్పినటువంటి కర్మకాండలు ఏవైతే ఉన్నాయో ఆ కర్మకాండల వల్ల కూడా సాధ్యమయ్యేది కాదు. విశ్వరూప దర్శనం అన్నది సాధ్యమయ్యేది కాదు అన్నది ఇక్కడ చెప్తున్నారు. అంటే ఇప్పుడు ఇవన్నీ మనం వదిలిపెట్టాలా? యజ్ఞ దాన తపోకర్మలు, వేద అధ్యయనము, వేదాలలో చెప్పినటువంటి కర్మకాండలు, ఇవన్నీ కూడా మనం ఇప్పుడు వదిలిపెట్టాలా? ఎందుకంటే వాటన్నిటి వల్ల కూడా ఆ విశ్వేశ్వరుణ్ణి దర్శించటం అన్నది, విశ్వరూపుడుగా ఆయన్ని దర్శించటం అన్నది సాధ్యం కాదు అని తండ్రి చెప్తున్నారు కదా. అందుకని అవన్నీ కూడా పనికిమాలినటువంటివా, అవన్నీ కూడా మనం వదిలిపెట్టాలా అనే ఆలోచన రావచ్చు. కానీ ఇక్కడ ఉద్దేశం అది కాదు. ఎందుకోసం అంటే, విశ్వమంతా కూడా ఆయన స్వరూపంగా చూడాలి అని అనుకున్నప్పుడు వీటి ద్వారా అది సాధ్యమయ్యేది కాదు. మరి ఇవెందుకోసము అంటే, మనకు 18వ అధ్యాయంలో 5వ శ్లోకంలో స్పష్టంగా తండ్రి చెబుతున్నారు. ఏమని చెబుతున్నారు? యజ్ఞ దాన తపోకర్మ నత్యాజ్యం కార్యమేవ తత్ యజ్ఞో దానం తపస్సైవ పావనాని మనిషిన అని చెప్తున్నారు అన్నమాట. యజ్ఞ దాన తపోకర్మలు ఎప్పుడు కూడా వదిలిపెట్టకూడదు. యజ్ఞ దాన తపోకర్మలు నువ్వు చేస్తూనే ఉండాలి. ఎందుకోసము అంటే అవి నిన్ను పవిత్రుడను చేస్తాయి అనేది చెప్తున్నారన్నమాట. ఆ పవిత్రత అనేటటువంటిది నీకు లేనప్పుడు నీవు అసలు నీ అజ్ఞానాన్ని పోగొట్టుకోలేవు. అజ్ఞానం అనేటటువంటిది అది ఒక మాలిన్యం. అది ఆ అజ్ఞానాన్ని నువ్వు పోగొట్టుకోవాలి. పోగొట్టుకున్నప్పుడు మాత్రమే నీవు భగవంతుని యొక్క యథార్థమైనటువంటి స్వరూపాన్ని నువ్వు
తెలుసుకోగలుగుతావు. తత్వత భగవత్ స్వరూపమన్న దాన్ని తెలుసుకోగలుగుతావు. నీవు తెలుసుకోవటమే కాదు, అనుభవంగా ఉండగలుగుతావు. ఎప్పుడు ఇది సాధ్యమవుతుంది? నీ మాలిన్యం పోయినప్పుడు మాత్రమే సాధ్యమవుతుంది. నీ మాలిన్యం అన్నది ఎప్పుడు పోతుంది? యజ్ఞదాన తపోకర్మలు ఆచరించినప్పుడు మాత్రమే నీ మాలిన్యం అన్నది పోతుంది. అలాగే మాలిన్యం పోయింది కదా, మేము వాటిని మానేయవచ్చు కదా అని అనుకోవటానికి కూడా వీలు లేదు. ఎందుకోసం అంటే ఈ దేహము ఉన్నంత కాలము కూడా కర్మ జరుగుతూనే ఉంటుంది. మన తండ్రి శ్రీమద్ భగవద్గీతలో మనకి ఏం చెప్తున్నారు అంటే, ఇక్కడ ఏ కర్మ జరుగుతున్నప్పటికీ కూడా అది మానసిక కర్మ అవ్వచ్చు, వాంగ్మయ కర్మ అవ్వచ్చు, లేదా దేహ సంబంధమైనటువంటి కర్మ అయి ఉండవచ్చు. మనో వాక్ కాయాలతో ఈ మూడిటి ద్వారా ఏ కర్మ జరుగుతున్నప్పటికీ కూడా ఈ కర్మలో ఎంతో కొంత దోషం ఉంటుంది అనేది మనకు మన తండ్రి శ్రీమద్ భగవద్గీతలో చెప్తున్నారు. అంటే ప్రతి కర్మ కూడా దోషంతో కూడి ఉంది. మరి ఆ దోషంతో కూడి ఉన్నటువంటి కర్మలు మనం చేస్తూ ఉన్నప్పుడు ఎప్పుడు అసలు మనం అజ్ఞానాన్ని పోగొట్టుకోగలుగుతాము? ఎప్పుడు మనం జ్ఞానదృష్టి ఏర్పరచుకొని ఆ విధంగా జీవితాన్ని సాగించగలుగుతాము? కాబట్టి మన తండ్రి మన పట్ల అనుగ్రహంతో యజ్ఞదాన తపోకర్మలు నువ్వు ఆచరించాలి, యజ్ఞదాన తపోకర్మల వల్ల నీవు పవిత్రుడవుతావు అనేది చెప్తున్నారు. కాబట్టి యజ్ఞదాన తపోకర్మలు ఎప్పుడూ కూడా వదలకూడదు. నా త్యాజ్యం అంటున్నారు, వాటిని వదలకూడదు. యజ్ఞదాన తపోకర్మ నా త్యాజ్యం కార్యమేవ తత్ యజ్ఞో దానం తపస్సైవ పావనాని మనీషిన, అవి నిన్ను పవిత్రుడను చేస్తాయి అని చెప్తున్నారు. అలాగే వేదాధ్యయనం, వేదాల ద్వారానే మనం ఈ జ్ఞానం అంతా కూడా పొందుతున్నాము. కాబట్టి వేదాధ్యయనం అన్నది మానినట్లయితే ఇక్కడ అసలు మన జీవితం అంతా కూడా ఏం చేయాలో తెలియనటువంటి ఒక అయోమయ పరిస్థితి ఏర్పడి మనం జంతువుల్లాగానే ప్రవర్తించడం అనేది జరుగుతుంది. అందుకోసమే భగవంతుడు మరలా వేదవ్యాసుల వారిగా అవతారం తీసుకుని, వేదవ్యాస అవతారం తీసుకుని మనకు ఆ వేదాలను విభజించి ఆ జ్ఞానమంతా అద్భుతమైనటువంటి రీతిలో మనకు భగవంతుడు అందించారు కదా. ఎందుకు అందించారు? మనం వేదాల్లో ఉన్నటువంటి దాన్ని తెలుసుకోవాలి, తెలుసుకుని అవన్నీ కూడా ఆచరణలో పెట్టుకుంటూ ఉండాలి. తద్వారా మన మాలిన్యం పోగొట్టుకోవాలి. తర్వాత జ్ఞానదృష్టి ఏర్పరచుకోవటానికి, జ్ఞానం స్థిరపరచుకోవటానికి ఒక యోగ్యత ఏర్పరచుకోవాలి. కాబట్టి మనకు వేదాధ్యయనం అన్నది అవసరమే, అలాగే యజ్ఞదాన తపోకర్మలు అన్నవి కూడా అవసరమే. కానీ ఇక్కడ ఈ శ్లోకంలో ఏం చెబుతున్నారు అంటే, కేవలము ఈ యజ్ఞదాన తపోకర్మల వల్ల ఆ భగవంతుని యొక్క తత్వాన్ని తెలుసుకోవటం అన్నది నీకు సాధ్యం కాదు అర్జున అని చెప్తున్నారు. అది గుర్తుంచుకోండి. అనేక మంది ఇక్కడ వీటిలో కూరుకుపోయి ఉన్నారన్నమాట. వేదాధ్యయనం చేస్తూ ఉంటారన్నమాట. వాళ్ళు పెద్ద వయసు వచ్చిన ఇంకా చివరి శ్వాస వరకు కూడా ప్రతిరోజు కూడా వేదాలు అధ్యయనం చేస్తూ ఉంటారు. వేద అధ్యయనంలో వాళ్ళు ఎంతో నిష్ణాతులై ఉంటారు. అనేక వేదాల్లో కూడా ఏమేమి ఉందనేది కూడా వాళ్ళు చెప్పగలుగుతూ ఉంటారన్నమాట. అయితే దానివల్ల తత్వాన్ని తెలుసుకోవటం అనేది సాధ్యం కాదు అంటున్నారు ఆయన. మరి దేనివల్ల సాధ్యమవుతుంది? వేదాంతానికి రావాలి. అంటే వేదాంతం అనేటటువంటిది భగవంతుని యొక్క యథార్థమైన తత్వాన్ని తెలుసుకోవటానికి వీలయ్యేటటువంటిది. వేదాల దగ్గర ఆగకుండా వేదాంతంలోకి రావాలి. వేదాంతం అనేటటువంటిది ఏమిటి అంటే అది జ్ఞానము. అదంతా జ్ఞానకాండ. వేదమంతా ఏమిటి? వేదమంతా కర్మకాండ. వేదాంతమంతా కూడా ఏమిటి? జ్ఞానకాండ. ఆ కర్మకాండ అంతా ఎందుకు? పవిత్రులు అవ్వటం కోసం.
ఈ జ్ఞానకాండ ఎందుకు? యథార్థమైనటువంటి తత్వాన్ని తెలుసుకోవటం కోసము. అది మొదటి మెట్టు, ఇది రెండవ మెట్టు. మొదటి మెట్టు ఎందుకోసము? మనం పవిత్రులం అవ్వటం కోసం. ఎందుకు పవిత్రత? రెండో మెట్టు మీదకి వెళ్ళటం కోసం. ఎందుకు రెండో మెట్టు మీద మీకు వెళ్ళటం కోసం అంటే, ఎందుకు ఈ జన్మ సార్థకం చేసుకోవటం కోసం, మరో జన్మ లేకుండా చేసుకోవటం కోసం. ఇది ఇక్కడ మనం అర్థం చేసుకోవాల్సినటువంటి ముఖ్యమైనటువంటి విషయం. అది సరే, బాగానే ఉంది. ఇక్కడ ఈ యజ్ఞ దాన తపోకర్మల వల్లనో, లేకపోతే వేదాధ్యయనం వల్లనో, వేదాల్లో చెప్పిన కర్మకాండల వల్లనో భగవత్ తత్వాన్ని తెలుసుకోలేము అని ఆ తండ్రి చెప్తున్నప్పుడు, మరి ఏ విధంగా తెలుసుకోగలము అనేటటువంటి దానికి ఇక్కడ ఈ శ్లోకంలో చెప్తున్నారు. వెంటనే దేని ద్వారా తెలుసుకోగలమట? భక్త్యాత్మనన్యయా శక్య అహమేవం విదో అర్జున జ్ఞాతుం ద్రష్టుం చ తత్వేన ప్రవేష్టుం చ పరంతప. ఏమని చెప్తున్నారు తండ్రి అని? వాటి ద్వారా సాధ్యం కాదు, కానీ దేని ద్వారా సాధ్యమవుతుంది అంటే భక్తి ద్వారా సాధ్యమవుతుంది. ఈ మాట వినగానే మనకి చాలామందికి సంతోషం కలుగుతుంది. యజ్ఞ దాన తపోకర్మలు అంటే అవి చేయలేము, వేదాల అవి మనం చదవలేము, అవి అసలు ఏమిటో కూడా మనకు అర్థం కావు. ఇక భక్తి అంటే మనందరమే కూడా భక్తులమే కదా, ఇంకా భక్తి ద్వారానే మనం భగవంతుడిని తెలుసుకోగలమట. ఎంత గొప్ప విషయం ఇది! ఇక మనం ఏం చేయవసరం లేదు. ఎందుకని? ఇప్పటికీ మనం భక్తులమే అయి ఉన్నామన్నమాట. భక్తులం ఎట్లా అయ్యాము ఏముంది? మేము అప్పుడప్పుడు గుడికి వెళతాం, అప్పుడప్పుడు కొబ్బరికాయ కొడతాం, అప్పుడప్పుడు సాంబ్రాణి కడ్డీ వెలిగిస్తాం, అప్పుడప్పుడు నైవేద్యం పెడతా ఉంటాం, ఇవన్నీ కూడా చేస్తూ ఉంటాం కదా. అప్పుడప్పుడు పండుగలు వస్తాయి, పండుగలప్పుడల్లా కూడా పిండి వంటలు చేసుకుంటూ ఉంటాం, అవన్నీ తీసుకొచ్చి దేవుడికి పెడుతూ ఉంటాం, ఆ తర్వాత మేము తింటూ ఉంటాం. ఇవన్నీ కూడా మేము భక్తితోనే కదా. అప్పుడప్పుడు గుర్తొచ్చినప్పుడల్లా కూడా తలుసుకుంటాం. ఎప్పుడు గుర్తొస్తుంది? మాకు బాధలు వచ్చినప్పుడల్లా కూడా దేవుడిని గుర్తు చేసుకుంటానే ఉంటాం కదా. మాకన్నా గొప్ప భక్తులు ఎవరున్నారు ఇక్కడ? ఈ భక్తి కాదు ఆయన చెప్తున్నటువంటిది. ఏ భక్తి కావాలంటున్నారు ఆయన? అనన్య భక్తి కావాలి అంటున్నారు అన్నమాట. చాలా ముఖ్యమైనటువంటి పదం ఇది. భక్త్యాత్మనన్యయా, అనన్య భక్తి కావాలి అంటున్నారు. ఈ మాట ఇంకొక శ్లోకంలో కూడా మనకు కనపడుతుంది. అనన్యా చింతయంతో మాం ఏ జనా పర్యుపాసతే తేషాం నిత్యాభియుక్తానాం యోగక్షేమం వహామ్యహం. అనన్యా చింతయంతో మాం, అక్కడ అనన్య అన్న ఆ పదం మనకి అందించారు. అలాగే ఇక్కడ కూడా ఏమన్నారు? అనన్య భక్తి కావాలి అన్నారన్నమాట. అనన్య భక్తి ఉన్నప్పుడు మాత్రమే నన్ను నీవు తెలుసుకోగలుగుతావు అనేది అక్కడ చెప్తున్నారన్నమాట. ఇది బాగా గుర్తుంచుకోవాలి. ఏ విధంగా తెలుసుకోవటం అంటే తత్వతః తెలుసుకోగలుగుతావు. భగవంతుణ్ణి ఏ విధంగా తెలుసుకోవాలి అంటే తత్వతః తెలుసుకోవాలి. కథల రూపంలో కాదు, గుర్తుంచుకోండి. కథల రూపంలో కాదు భగవంతుడిని తెలుసుకోవాల్సింది. కథలు అనేటటువంటివి మనకు ఒక అవగాహన ఏర్పరిచి తర్వాత మెట్టు మీదకి వెళ్ళటానికి ఉపయోగపడేటటువంటివి అంతే. కానీ యథార్థంగా మనం భగవంతుడిని తెలుసుకోవాలి అనుకుంటే తత్వతః తెలుసుకోవాలి. ఇది అనన్య భక్తి. అనన్య భక్తి అంటే దాని అర్థం ఏమిటి ఇక్కడ మనం ఆలోచించుకోవాల్సింది. అనన్య భక్తి అంటే ఆయన కన్నా అన్యమైనటువంటిది ఏదీ లేదు అనేటటువంటిది తెలుసుకోవాలి. ఇప్పుడు ఇక్కడ వచ్చి భగవంతుడికి ఇదంతా కూడా అన్యంగానే భావన చేస్తున్నారు. అలాగే నేను కూడా భగవంతుడికి అన్యమే అనేది అనుకుంటున్నారు.
ఎందుకని? భగవంతుడు ఎక్కడో వేరుగా ఉన్నాడు అనేది అనుకుంటున్నారు. అలాగే దేవతలు భగవంతుడికి వేరుగా ఉన్నారు అనేది అనుకుంటున్నారు. ఆ తండ్రి శ్రీమద్ భగవద్గీతలోనే ఏమని చెబుతున్నారు? అన్య దేవత ఆరాధన అవిధిపూర్వకం అనేది చెబుతున్నారు. అక్కడ కూడా ఒక మాట అన్య అన్న మాట ఆ తండ్రి మనకు అందించారు. అన్య దేవత ఆరాధన ఏమిటి? అన్య దేవత ఆరాధన అంటే ఏమిటి? నాకన్నా ఈ దేవతలు వేరుగా ఉన్నారని నీవు ఆరాధించుతున్నావు, అది అవిధిపూర్వకం, అది తప్పు. ఈ దేవతలు ఏంటి, ఈ గ్రహాలు ఏంటి, ఈ నక్షత్రాలు ఏంటి, ఇవన్నీ కూడా నాకు భిన్నంగా ఏవీ కూడా లేనేలేవు. ఇక్కడ నువ్వు చూసేటటువంటిది ప్రతిదీ కూడా నేనే అయి ఉన్నాను. మత్త పరితరం నా అన్యత్ కించిదస్తి ధనంజయ మై సర్వమిదం ప్రోతం సూత్రే మణిగణాయవ. ఈ శ్లోకం ఎప్పుడు లోపల తిరుగుతూ ఉండాలన్నమాట. లేకపోతే ఏమవుతుంది? ఆయనకన్నా వేరుగా చూస్తూ ఉంటాం. ఇక్కడ అదే పని జరుగుతుంది. ఏం పని జరుగుతుంది? నేను ఒకడిని ఉన్నాను, అలాగే నా చుట్టూతో ఈ చరాచర ప్రపంచం అనేది ఒకటి ఉంది. ఇదంతా ఇలా ఉండటానికి ఒక భగవంతుడు ఒకడు ఉన్నాడు అనేటటువంటిది మనకు ఒక అభిప్రాయం స్థిరంగా లోపల ఏర్పడిపోయింది. ఈ మూడు కూడా అన్నమాట. జీవ, జగత్, ఈశ్వరులు, ఈ మూడు కూడా వేరువేరుగా ఉన్నాయి అనేటటువంటిది. అలాగే ఇక్కడ కూడా ఈ జగత్తులో ప్రతిదీ కూడా వేరువేరుగానే ఉంది, ఒకదానికి ఒకటి సంబంధం లేకుండానే ఉంది అనేటటువంటిది మన అభిప్రాయం. ఎందుకని? మనకు అలాగే కనపడుతుంది కాబట్టి. దీన్నంతా కూడా ఈ విధంగా ఉంచటానికి కారణభూతుడైనటువంటి ఆ భగవంతుడు, ఆ సృష్టికర్త వేరుగా ఒకడున్నాడు అనేటటువంటిది ఒక స్థిరమైనటువంటి అభిప్రాయం. కానీ మనం శ్రీమద్ భగవద్గీత చూసినట్లయితే 7వ అధ్యాయంలోనూ 9వ అధ్యాయంలోనూ మనం, అలాగే విభూతి యోగంలో 10వ అధ్యాయంలోనూ మనం చూసినట్లయితే ఆ తండ్రి స్పష్టంగా చెప్పారు. ఏమని చెప్పారు? అవ్యక్త స్వరూపుడనైనటువంటి నా యొక్క వ్యక్త స్వరూపమే ఇదంతా కూడా, ఇదంతా కూడా నా యొక్క వ్యక్త స్వరూపమే, నేను కాక మరేది లేదు. ఇక్కడ కించిత్ కూడా నాకన్నా భిన్నమైనటువంటిది ఏది కూడా లేదు అని మనకి విభూతి యోగంలో కొన్ని మన దృష్టికి తీసుకొచ్చి ఇవన్నీ కూడా ఏమనుకుంటున్నావు, నేనే 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 అని చెప్పారు. అది చాలదు అన్నట్లు మరలా విశ్వరూప దర్శన యోగంలో ఈ విశ్వమంతా కూడా నా స్వరూపమే చూడు అని విశ్వరూప దర్శనం, విశ్వమంతా కూడా భగవంతుని రూపంగా దర్శించమని ఆ తండ్రి చెప్పారు. విశ్వమంతా కూడా భగవంతుని రూపంగా, విశ్వం అనేటటువంటిది భగవంతుడికి ఒక పేరు. అది విశ్వం అన్నది భగవంతునికి ఒక పేరు. విష్ణు సహస్రనామాలలో మొట్టమొదటి నామం విశ్వం. అక్కడ ఏమిటి? అక్కడ ఆ భగవంతుడికి 1000 నామాలతో గుర్తు చేసుకోవటమే విష్ణు సహస్రనామం. వాటిల్లో మొట్టమొదటి నామమే విశ్వం. విశ్వం అంటే ఏమిటి? భగవంతుడికి ఒక పేరు. అది ఈ విశ్వం, ఇదంతా కూడా విశ్వం, ఇది పేరు ఆయనకి. ఎందుకని? విశ్వము ఇదంతా కూడా ఆయనే, ఇదంతా కూడా ఆయనే అయినప్పుడు ఇదంతటినీ కలిపి ఇదంతా ఆయన అయినప్పుడు ఆయన పేరేమిటి అంటే విశ్వం. కాబట్టి ఆ విశ్వేశ్వరుడు, విశ్వము అంతా కూడా తానైనటువంటి ఆ భగవంతుడు ఏం చెప్తున్నారు? ఆయన కన్నా అన్యమైనటువంటిది ఏమీ లేదు అనేది చెప్తున్నారు. కానీ మనకు ఒక అలవాటైపోయింది. ఆయన్ను ఏకంగా చూడటం అన్నది మనకు కుదరటం లేదు.
ఇదంతా కూడా ఆయన స్వరూపంగా చూడటం అన్నది కుదరటం లేదు. అంతా పరమాత్మని చూడటం కుదరటం లేదు. ఇదంతా కూడా వేరువేరుగా చూస్తున్నాము. ఇది సరికాదు అని తత్వతః ఆయన్ను తెలుసుకోవటం కోసమే మనకు ఆ తండ్రి ఈ 7, 9, 10 ఇక్కడ 11 ఈ అధ్యాయాలంతా కూడా అందుకోసమే చెప్తున్నారు. ఈ అధ్యాయాలు విన్న తర్వాతనైనా కానీ మనం గట్టిగా ఒక నిర్ణయం తీసుకోవాలి. అంతా కూడా పరమాత్మే, పరమాత్మకు భిన్నమైంది ఏదీ లేదు అనేటటువంటిది గట్టిగా ఒక నిర్ణయం తీసుకోవాలి అంతే. ఆయనకు వేరుగా ఏ దేవతలు లేనే లేరు, ఏ దేవుళ్ళు లేనే లేరు, ఏ మహర్షులు లేనే లేరు, చివరికి ఏ రాక్షసులు లేనే లేరు. మంచి అయినా ఆయనే, చెడైన ఆయనే, శుభమైన ఆయనే, అశుభమైన ఆయనే, ఆయన కాక మరి ఇది లేదు అనేటటువంటిదే మనకు ఈ విశ్వరూప దర్శనంలో ఆ తండ్రి మనకు అవగాహన కలిగిస్తున్నారు. కాబట్టి ఆయన ఏమంటున్నారు? భక్త్యా తనన్వయా శక్య హమేవం ఇదో అర్జున. నన్ను నీవు దర్శించుకోవాలనుకుంటే, తత్వతః నన్ను నీవు తెలుసుకోవాలి అంటే నాకన్నా అన్యమైనటువంటిది ఏదీ లేదు అన్నది ముందు అవగాహన చేసుకో. నా తత్వం ఏమిటి అన్నదాన్ని నువ్వు తెలుసుకున్నప్పుడు మాత్రమే యథార్థమైనటువంటి నన్ను నీవు తెలుసుకోగలుగుతావు. అలాగా నన్ను చూడగలుగుతావు. అంతా పరమాత్మే అని నీవు అలాగా చూడగలుగుతావు. అంతేకాదు ప్రవేష్టించ పరంతప, నాతో ఏకీకృత స్థితి నీవు పొందగలుగుతావు. ఏకీకృత స్థితి అనుభవంగా ఉండగలుగుతావు అనేది చెప్తున్నారన్నమాట. ఇది గొప్ప అవకాశం. అంటే ఇప్పుడు అర్థం చేసుకోవాల్సిందేంటి? ఇక్కడ ద్వైతం అన్నది లేనే లేదు. అందుకే అద్వైతము అంటారు. అద్వైతము అనేటటువంటిది కూడా భగవంతుని యొక్క ఒక నామం. అది అద్వైతము అన్నది ఒక నామం అన్నమాట. చాలామంది ఏమంటారు అంటే, ఈ అద్వైతం అనేటటువంటిది శంకర భగవత్పాదుల వారు ప్రతిపాదించినటువంటి ఒక సిద్ధాంతము అంటారు. శంకర భగవత్పాదుల వారు ప్రతిపాదించినటువంటి ఒక సిద్ధాంతమో లేకపోతే అద్వైతం అనేది ఒక మతమో కాదు. అద్వైతము అనేటటువంటిది భగవంతుని యొక్క నామం. అది ఆయన యొక్క స్వరూపం. అది భగవంతుడు ఎవరు అంటే అద్వైతం. రెండు లేవు, ఉన్నది ఆయనే అని ఆ ఏకమైనటువంటి భగవంతుణ్ణి మనకు తెలియచేసేటటువంటి పదమే అద్వైతము. భగవంతుణ్ణి, యథార్థమైనటువంటి భగవంతుణ్ణి, ఆయన కన్నా వేరుగా ఏదీ లేదు, రెండవది ఏదీ లేదు అని గుర్తు చేసుకోవటానికి ఉపయోగపడేటటువంటి పదమే అద్వైతము. ఇక్కడ ఈ శ్లోకంలో అదే చెప్తున్నారన్నమాట. సరే, ఇదంతా కూడా మనకు రావాలి, మనం ఇలాగ మారాలి అనుకున్నప్పుడు ఒక ముఖ్యమైనటువంటి విషయం ఒకటి మనం గుర్తు చేసుకోవాల్సి ఉంది. కొంచెం వెనక్కి వెళ్ళి శ్రీమద్ భగవద్గీతలో మనం చూసినట్లయితే 7వ అధ్యాయంలో భక్తుల గురించి తెలియచేశారు. ఇక్కడ ఎందుకంటే భక్త్యా తనన్వయ అన్నమాట వచ్చింది కాబట్టి ఒకసారి ఆ భక్తుల గురించి మనం తెలుసుకుందాం, గుర్తు చేసుకుందాం. ఏది గుర్తు చేసుకోవాలి అంటే ఇక్కడ ఏ విధమైన భక్తుల గురించి చెప్పారు? అక్కడ ఆర్తుడు, అర్ధార్థి, జిజ్ఞాసు, జ్ఞాని. ఆర్తి, అర్ధార్థి, జిజ్ఞాసు, జ్ఞాని. ఆయన ఏం చెప్పారు అక్కడ? జ్ఞానికి నాకు ఏ తేడా లేదు, జ్ఞానికి నేనంటే ఇష్టము, నాకు జ్ఞాని అంటే ఇష్టము, జ్ఞానికి నాకు ఏ తేడా లేదు అన్నారు. అంటే భగవంతుడికి నీకు ఏ తేడా లేదు అనేటటువంటిది నువ్వు ఎప్పుడు తెలుసుకుంటావు అంటే నీవు జ్ఞానిగా మారినప్పుడు తెలుసుకుంటావు. అప్పుడు అంతా కూడా ఏకమే,
కాబట్టి ఆయనకు వేరుగా నేను లేను, అంతా కూడా పరమాత్మే అన్నప్పుడు నేను ఎక్కడ వేరుగా ఉన్నాను? నేను వేరుగా లేను కదా, అంతా పరమాత్మే కదా. పరమాత్మ పరమాత్మ కాక మరేమీ లేదు. ఇక్కడ ప్రతిదీ కూడా పరమాత్మే, అంతే. ఇక్కడ కనపడేటటువంటిది ఏదైనప్పటికీ కూడా పరమాత్మే, పరమాత్మ కాక మరేది లేదు. అలాగే నువ్వు కూడా పరమాత్మే, పరమాత్మ కాక ఏదీ లేదు అన్నప్పుడు నువ్వు వేరుగా ఉండలేవు కదా. కాబట్టి అంతా కూడా పరమాత్మే, నాతో సహా అంతా పరమాత్మే అని ఎవరైతే తెలుసుకుంటారో, తత్వతః ఎవరైతే గ్రహించగలుగుతారో వాళ్ళు జ్ఞాని అనేటటువంటిది మనకు మన తండ్రి చెప్తున్నారు. సరే, మిగతా ముగ్గురు విషయం ఏంటంటే, ఆర్తితో ఉన్నటువంటి వాడు అంటే ఏదో బాధలు కలిగి ఆ బాధల్లో భగవంతుణ్ణి ప్రార్థించేవాడు. తండ్రి, నేను ఈ బాధ తట్టుకోలేకపోతున్నాను తండ్రి, ఈ దేహానికి సంబంధమైనటువంటి ఈ బాధలు ఏవైతే ఉన్నాయో, అలాగే నా చుట్టూతో ఉన్నటువంటి ఈ సమస్యలు ఏవైతే ఉన్నాయో ఇవన్నీ కూడా నన్ను మనోవేదనకు గురి చేస్తున్నాయి తండ్రి. నేను అశాంతి పాలవుతున్నాను తండ్రి, అలజడి పాలవుతున్నాను తండ్రి, ఈ బాధ నేను తట్టుకోలేకపోతున్నాను తండ్రి అని ఆర్తితో భగవంతుణ్ణి ప్రార్థించేటటువంటి వాడు. రెండవ వాడేంటి? అర్ధార్థి. వీడికేంటంటే, తండ్రి నేను అది పొందాలి అనుకుంటున్నాను తండ్రి, ఈ ఉద్యోగం నాకు రావాలి అనుకుంటున్నాను తండ్రి, అలాగే 4 డబ్బులు నేను కూడబెట్టుకోవాలనుకుంటున్నాను తండ్రి, ఈ పని జరగాలనుకుంటున్నాను తండ్రి అని కోరికలు ఏవైతే ఉన్నాయో అలాంటి కోరికలు కోరేటటువంటి వాడు. వీళ్ళిద్దరూ కూడా కోరికలతోనే భగవంతుణ్ణి ప్రార్థిస్తున్నారు. వీళ్ళిద్దరూ కూడా కోరికలతో భగవంతుణ్ణి ప్రార్థిస్తున్నారు. మంచిదే, అది ఒక స్థాయి, అది ఒక మెట్టు. అయితే ఆ మెట్టు మీద కూరుకుపోకూడదు అనేటటువంటిది మనకు పెద్దలు చెప్తున్నారు. ఇది గుర్తుంచుకోవాలి. ఇక్కడ జరుగుతున్నది ఏంటంటే, అనేక మంది ఆ మెట్టు మీద కూరుకుపోయి ఆర్తుడుగానో అర్ధార్థిగానో ఉంటూ దేవుడితో ఒక వ్యాపారంలాగా చేసుకుంటూ వెళుతున్నారు. ఇది సరైంది కాదు. అది దానివల్ల నీవు ఇప్పుడు ఇక్కడ సుఖపడలేవు, ఆ పై కూడా నువ్వు సుఖపడలేవు. అంతేకాకుండా అనేక జన్మలు నువ్వు తీసుకొని నీవు దుర్భరమైన దుఃఖాన్ని అనుభవించాలి అనేది మన తండ్రి మనకు చెప్తున్నారు. వీళ్ళు సకామ భక్తులు అనబడుతున్నారు. సకామ భక్తులు అంటే కోరికలతో ఉన్నటువంటి భక్తులు వీళ్ళు. మరి రెండో వాళ్ళు ఎవరు? నిష్కామ భక్తులు. వీళ్ళు జిజ్ఞాసులు, భగవంతుడిని తెలుసుకోవాలనేటటువంటి తపన. ఎందుకోసం? ఎప్పుడైనా సరే సకామ భక్తుడు ఇవాళ కాకపోతే రేపు, రేపు కాకపోతే వచ్చే సంవత్సరం, లేదా 10 ఏళ్లకైనా కానీ నా కోరికలు తీరుస్తున్నాడు కదా నా భగవంతుడు, ఈ భగవంతుడిని నేను తెలుసుకోవాలి కదా అని వాడికి భగవంతుడి మీద బుద్ధి పుట్టి, ఈ లోపల నా కోరికలు తీర్చినటువంటి భగవంతుడు కదా అని భగవంతుడి మీద ప్రేమ ఏర్పడితే, అంటే ఆ ప్రేమ అనేది ఎలాగ మారాలి అంటే, కోరికల మీద ప్రేమ కన్నా కూడా భగవంతుడి మీద ప్రేమ పెరగాలి. కోరికల మీద ప్రేమ, కోరికలు నెరవేర్చుకోవటానికి భగవంతుడు అక్కడ మొదలుపెట్టారు. బాగుంది. సరికి పోయిన పొడుగుతా కూడా మీ కోరికలు తీర్చేవాడేనా ఆయన? మీ కోరికలు పని తీరుస్తున్నాడు అని అనుకున్నప్పుడు ఆ కోరికలు తీర్చేవాడి మీద మీకు ప్రేమ కలగదా? కనీసం అదన్నా కలగాలి కదా. ఇక వీటి గురించి కాదు, నా తండ్రి ఆయనే చూసుకుంటారు, ఏది కావాలో అది చూసుకుంటారు, వాటి గురించి నేను ఆలోచించను. ఇప్పుడు నాకు భగవంతుడి మీద ప్రేమ అంతే, భగవంతుడంటే నాకు ఇష్టం అంతే. నేనేమీ ఆయన్ని కోరటం లేదు, నేనేమీ కోరటం లేదు. నాకు ఏది వస్తే అది ఆయన ప్రసాదంగా నేను తీసుకుంటున్నాను. ఏది వస్తే అన్నప్పుడు ఇక్కడ మళ్ళా ఆలోచించుకోవాలి. ఏమిటి? నీకు ఆనందాన్ని కలిగించేటటువంటివి, సుఖాన్ని కలిగించేటటువంటివే కాదు, మరి నీకు దుఃఖాన్ని కలిగించేటటువంటివి కూడా, నీకు అసౌకర్యాన్ని కలిగించేటటువంటివి కూడా
ప్రతికూల పరిస్థితులు వచ్చినప్పటికీ కూడా నీ ముందుకు ఆ తండ్రి తీసుకొచ్చారు అనేటటువంటి దృష్టితో, అది నీకు అవసరం కాబట్టి ఆ తండ్రి నీ ముందుకు తీసుకొచ్చారు అనే దృష్టితో ఆయన ప్రసాదంగా వాటిని స్వీకరించగలగాలి. అది నీకు ఆనందాన్ని కలిగించిన, దుఃఖాన్ని కలిగించేదైనప్పటికీ కూడా, ఏదైనప్పటికీ కూడా తండ్రి నాకు ఏది కావాలో అది ఇచ్చారు అనేటటువంటి ఒక ప్రసాద బుద్ధి నువ్వు ఏర్పరచుకోవాలి. ఒక ప్రసాద బుద్ధి, అది ఆయన ప్రసాదం, అది అంతే. ఇప్పుడు మీరు గుడికి వెళుతున్నారు. గుడికి వెళుతున్నప్పుడు అక్కడ పూజారి మీకు కాస్త ఒక చెంచాడు తీర్థం పోస్తారు. అది ఆయన ప్రసాదం, భగవంతుని యొక్క తీర్థం. అది వెంటనే చేతిలో కళ్ళకద్దుకొని ఆ తర్వాత చక్కగా అది ఒక్క చుక్క కూడా కింద పడకుండా మీరు లోపలికి స్వీకరిస్తారు. అలాగే ఒక్కొక్కసారి 2 అంటే 2 అక్కడ పటిక బెల్లం పలుకులు ఇస్తారు. అది ఎంతో పవిత్రంగా తీసుకుని చక్కగా చేత్తో పట్టుకొని బయటకు వచ్చి కళ్ళకద్దుకొని అలా లోపలికి వేసుకుంటారు. అయ్యో ఏంటి కొద్దిగానే ప్రసాదం పెట్టారని మీరు ఎప్పుడు అనుకోరు కదా. అది ఎంతైనప్పటికీ కూడా, ఏదైనప్పటికీ కూడా భగవంతుని యొక్క ప్రసాదం. అలాగే ఒక్కొక్కసారి అక్కడ ఒక వాడిపోయినటువంటి పుష్పం ఉంటుంది. భగవంతుని పాదాల చెంత వాడిపోయినటువంటి ఒక పుష్పం ఉంటుంది. ఆ పుష్పాన్ని తీసుకుని నీకు ఇస్తారు పూజారి. ఇచ్చినప్పుడు అరే ఇది వాడిపోయిన పుష్పమే అని నువ్వు అనుకుంటావా? అలాగే రెక్కలు అక్కడ అవి రాలిపోయినటువంటి ఆ పుష్పం ఉందనుకోండి, కానీ ఇలా రాలిపోయిన పుష్పం ఇచ్చారు, ఇలా వాడిపోయినటువంటి పుష్పం ఇచ్చారు అని నువ్వు అనుకోవు కదా. ఇది భగవంతుని ప్రసాదం అని ఆ పుష్పాన్ని తీసుకొని కళ్ళకద్దుకొని చక్క చెవిలో పెట్టుకుంటావు, లేకపోతే తల్లో ముడుచుకుంటావు. ఇది ప్రసాదం అంటే. ప్రసాదం పట్ల మనకున్నటువంటి ఆ పవిత్రమైనటువంటి భావన, గౌరవ భావన అది. అలాగే భగవంతుడి పట్ల నీకు నిజంగా నమ్మకము, విశ్వాసము, ప్రేమ భగవంతుని పట్ల ప్రేమ ఉంటే ఆయన నీకు నీ జీవితంలో ఏదేది ఇవ్వాలో అది ఇస్తున్నారు అనేటటువంటిది ఒకటి ఏర్పరచుకొని నిష్కామ భక్తుడవై నేనెప్పుడు ఏది కోరను, ఆ తండ్రి పట్ల ఇష్టం అంతే, ఆ ఇష్టత ఉన్నది కాబట్టి నేను ఆయనకి నమస్కరిస్తున్నాను, పూజిస్తున్నాను, ఆయన్ను స్మరిస్తున్నాను, ఎప్పుడు అలాగే స్మరించుకుంటూ ఉంటానంతే. నాకు ఇష్టం అంతే, స్మరించుకుంటానంతే. ఆయన నాకు ఏది ఇస్తే దాన్ని నేను స్వీకరిస్తానంతే. నాకు ఏది అవసరమో అదే ఇస్తున్నారు. ఇది సరైనటువంటి నిష్కామ భక్తి. అలాంటి నిష్కామ భక్తుడవై నువ్వు ఉండాలి. నిష్కామ భక్తుడవై నువ్వు ఉన్నట్లయితే అప్పుడు ఏమవుతుందంటే తత్వతః నువ్వు భగవంతుణ్ణి తెలుసుకోగలుగుతావు. ఆ యోగ్యత నీకు ఏర్పడుతుందన్నమాట. నీకు బాహ్యమైనటువంటి విషయాల పట్ల కోరిక ఉన్నప్పుడు భగవంతుణ్ణి తెలుసుకోలేవు. వీటిల్లో కూరుకుపోయి వీటి మీద ధ్యాస పెట్టి వీటి గురించి ఆలోచించుకుంటూ నాకు అది కావాలి, ఇది కావాలని ఒకదాని తర్వాత ఒకటి కోరుకుంటూ ఆ దేవుడికి ఏదో నేను అది ఇస్తాను, ఇది ఇస్తాను అని మొక్కుకుంటూ వాటిలోనే కూరుకుపోతావు. ఎప్పుడైతే నువ్వు ఆ సకామ భక్తి నుండి నిష్కామ భక్తుడిగా మారుతావో అప్పుడు నీకు భగవంతుడి మీద ఉన్నటువంటి ప్రేమతో భగవంతుడిని నువ్వు తెలుసుకోవాలనేటటువంటి తపన నీకు కలుగుతుంది. అది ఆయనే కలిగిస్తారు. ఎలాగా? కేవలము నేను ఆరాధించేటటువంటి భగవంతుడు ఈ రూపానికి పరిమితమా, లేకపోతే ఈ గుడిలో మాత్రమే ఉంటారా ఆయన? నిజంగా ఆయన యొక్క స్వరూపం ఏమిటి? ఈ గుడిలో ఈ విగ్రహం కూడా నిజానికి మనలాంటి వాళ్ళు అక్కడ ప్రాణప్రతిష్ఠ చేసి ప్రతిష్ఠించినటువంటిదే కదా. అలాంటప్పుడు ఆ యథార్థమైనటువంటి భగవంతుడు ఎవరు? ఆయన ఎక్కడ ఉన్నారు? ఆయన అలాగే వైకుంఠంలో అంటున్నారు, కైలాసంలో అంటున్నారు.
వైకుంఠంలో ఉన్నారా లేకపోతే కైలాసంలో ఉన్నారా? అదెక్కడ ఉంది? అసలు ఏమిటో తెలుసుకోవాలి. మరలా అంతా కూడా భగవంతుడే అని ఒక్కసారి చెబుతూ ఉంటారు. ఇందు కలడందు లేడను సందేహం వలదు, ఎందెందు వెతికి చూసిన అందందే కలడని చెబుతూ ఉంటారు కదా. అయితే ఇదంతా కూడా ఆయనే ఉన్నాడని చెప్తున్నారు కదా, సర్వాంతర్యామి అని చెప్తున్నారు కదా, సర్వజ్ఞుడు అని చెప్తున్నారు కదా. అలాగే అందరిలోనూ కూడా పరమాత్మ ఉన్నాడు అని చెప్తున్నారు కదా. అసలు ఆయన గురించి తెలుసుకోవాలి. ఎందుకు తెలుసుకోవాలనుకుంటున్నావు? నాకు భగవంతుడంటే ఇష్టం ఏర్పడింది కాబట్టి, భగవంతుడంటే నాకు ప్రేమ ఏర్పడింది కాబట్టి ఆయన్ని నేను తెలుసుకోవాలనుకుంటున్నాను. మళ్ళీ కొందరేమో రాముడు దేవుడు అంటున్నారు, కొందరేమో కృష్ణుడు దేవుడు అంటున్నారు, కొందరేమో వినాయకుడు దేవుడు అంటున్నారు, కొందరేమో వెంకటేశ్వర స్వామి దేవుడు అంటున్నారు. ఇలా రకరకాలుగా చెప్తున్నారు. అసలు ఎవరు దేవుడు? అందుకని అసలు యథార్థంగా నేను ఆయన్ని తెలుసుకోవాలనుకుంటున్నాను. ఆయన యథార్థమైనటువంటి స్వరూపం ఏదో నేను తెలుసుకోవాలనుకుంటున్నాను. అంతటా కూడా ఆయనే ఉన్నాడు అంటున్నారు కదా. ఎక్కడ ఉన్నారు, ఎలా ఉన్నారు నేను తెలుసుకోవాలనుకుంటున్నాను. ఆయన మీద ప్రేమతో నేను తెలుసుకోవాలనుకుంటున్నాను. ఆయన్ని తెలుసుకుంటే ఇంకా నేను ఆయనకి దగ్గరవుతాను కాబట్టి తెలుసుకోవాలనుకుంటున్నాను. నాకేదో లాభం వస్తుందని కాదు, గుర్తుంచుకోండి. నాకేదో లాభం వస్తుందని కాదు, ఆయనకి దగ్గరవ్వాలని. నేను ప్రేమిస్తున్నాను కాబట్టి, నేను ప్రేమించే వాళ్లకు దగ్గరవ్వాలని నేను కోరుకుంటాను కాబట్టి, నా తండ్రిని నేను అంతగా ప్రేమిస్తున్నాను కాబట్టి అందుకు నేను ఆయన్ని తెలుసుకుంటున్నాను. ఆయనకి దగ్గరవ్వటం కోసం, ఆయనతో ఏకమవ్వటం కోసం, అందుకు నేను ఆయన్ని తెలుసుకోవాలనుకుంటున్నాను. ఎప్పుడైతే ఈ ఆలోచన మనకు కలుగుతుందో అప్పుడు నిజానికి ఆ తండ్రి దానికి తగ్గ ఏర్పాటు చేస్తారంతే. ఆ తండ్రి దానికి తగ్గట్లుగా ఏర్పాటు మన ముందుకు తీసుకొస్తారంతే. అప్పుడు ఏమవుతుందంటే ఆయన్ని నువ్వు తత్వతః తెలుసుకోగలుగుతావు. పూర్తిగా ఏ వెలితి లేకుండా, ఏ సందేహము లేకుండా కూడా ఏమని తెలుసుకోగలుగుతావు? భగవంతుడు అవ్యక్త స్వరూపుడు అని తెలుసుకోగలుగుతావు. మరి ఇది వ్యక్తమయ్యేదంతా ఏమిటి? ఈ వ్యక్తమయ్యేదంతా కూడా మరలా ఏదో కాదు, ఆయన శక్తే ఈ విధంగా వ్యక్తమవుతుంది అనేది తెలుసుకోగలుగుతావు. ఆ శక్తివంతుడి యొక్క శక్తే ఇదంతా కూడా. ఆయనకు భిన్నంగా ఏది కూడా లేనే లేదు. అంతా కూడా ఆయనే అనేది నువ్వు తెలుసుకోగలుగుతావు. అంతా ఆయన అన్నప్పుడు ఆయనకన్నా నేను భిన్నంగా ఏమీ లేను అన్నది కూడా నువ్వు అర్థం చేసుకోగలుగుతావు. అప్పుడు మాత్రమే ప్రవేష్టుంచ పరంతప ఆయనతో ఏకమవ్వటానికి సాధ్యమవుతుంది అనేది ఇక్కడ ఈ శ్లోకంలో చెప్తున్నారన్నమాట. అంటే ద్వైతం నుంచి అద్వైతంలోకి వెళ్ళాలి. తత్వతః భగవంతుడిని తెలుసుకోవాలి. సకామ భక్తి నుంచి నిష్కామ భక్తిలోకి మారాలి. భగవంతుడు పరిమితము అని అనుకోకుండా అపరిమితమైనటువంటి అనంతమైనటువంటి భగవంతుడిగా తెలుసుకోవాలి. నేను ఆరాధించే భగవంతుడు అని కేవలము నువ్వు ఆరాధించే భగవంతుడికి పరిమితం చేసుకుంటే ఎప్పుడూ కూడా ఆయన యొక్క తత్వాన్ని నువ్వు తెలుసుకోలేవు. అర్థం చేసుకోండి. కానీ ఈరోజు దురదృష్టం ఏమిటంటే కురుకుపోయి ఉన్నామన్నమాట. కురుకుపోయి ఉండి మీరు ఒక గుడికి వెళుతున్నప్పుడు ఆ గుళ్ళో దేవుడే గొప్పవాడు అంటున్నారు. అదే దేవుడు పక్క బజార్లో ఉన్నప్పుడు ఆ గుళ్ళో దేవుడి కన్నా కూడా ఈ గుళ్ళో దేవుడే గొప్పవాడు అంటున్నారు. మా కులం వాళ్ళు నిర్మించుకున్నటువంటి గుళ్ళో దేవుడే గొప్పవాడు అంటున్నారు. ఎంత మూర్ఖత్వం ఇది, ఆలోచించండి. మీకు ఎందుకు ఆ విధంగా ఆ విగ్రహారాధన, అలాగే కొన్ని కథల రూపంలో భగవంతుడి గురించి తెలియచేసింది ఎందుకోసం అంటే అది మొదటి మెట్టు. ఆ మెట్టు మీద
మీ మాలిన్యం పోగొట్టుకోవటం కోసం, ఆయన పట్ల ప్రేమ ఏర్పరచుకోవటం కోసం, ఒక జిజ్ఞాస పెంచుకోవటం కోసం, తర్వాత మెట్టు మీదకి వచ్చి తత్వతః ఆయన్ని తెలుసుకోవటం కోసం, అందుకు. అంతేకాని దీనిలో కూరుకుపోవటం కోసం కాదు. ఇది బాగా నాటుకుపోవాలి, గుర్తుంచుకోండి. భగవంతుడి పట్ల మాకు భక్తి ఉంది అంటున్నారు. ఏ విధమైన భక్తి ఉంది అది? భగవంతుడంటే ఎవరు నిజానికి? నేను భక్తుణ్ణి అని అనుకుంటున్నావు. భక్తుణ్ణి అని అనుకున్నప్పుడు భగవంతుడి గురించి నువ్వు తెలుసుకున్నావా? భగవంతుడు ఏం చెప్తున్నారో నువ్వు అర్థం చేసుకున్నావా? నేను భక్తుణ్ణి అనే మాట మాట్లాడటానికి ముందు ఆలోచించండి. భగవంతుడంటే ఏమిటో నేను తెలుసుకున్నానా? అలాగే శ్రీమద్ భగవద్గీత భగవాన్ ఉవాచ, భగవంతుడు చెప్తున్నారు. ఎవరికి చెప్తున్నారు? నీకే. భక్తుణ్ణి అంటున్నావు కదా, నీకే చెప్తున్నారు. వినిపించుకున్నావా? వినిపించుకోవటం అంటే వినటం కాదు, వినిపించుకున్నావా? అంటే ఆయన చెప్పినట్లు నడుచుకుంటున్నావా? ఆయన చెప్పినట్లుగా నడుచుకుంటూ ఉంటే అది సరైన భక్తి. అది ఆయన పట్ల విశ్వాసం అనబడుతుంది, ఆయన పట్ల ప్రేమ అనబడుతుంది. అది కావాలి. అంతేకాని నాకు భగవంతుడంటే విశ్వాసం అని నువ్వు అనే మాట సరైన మాట కాదు. అది నేతి బీరకాయలో నెయ్యి లాంటిది. అది ఆయన పట్ల విశ్వాసం అంటే ఆయన ఏం చెప్పారో అది చెయ్యాలి నువ్వు, అంతే. ఆయన పట్ల నాకు ప్రేమ ఉంది, భగవంతుడి పట్ల ప్రేమ ఉంది అంటే భగవాన్ నువ్వు భగవంతుడు ఏం చెప్పారో దాన్ని నువ్వు ఆచరణలో పెట్టాలి, అంతే. అప్పుడు నువ్వు చెప్పుకోవచ్చు నేను భక్తుడిని అని. ఇది అర్థం చేసుకోవాల్సిన ముఖ్యమైనటువంటి విషయం. అందరూ కూరుకుపోయారు, మేము కూరుకుపోతాము అంటే అది సరైంది కాదు. మనకి ఈ జన్మ ప్రసాదించిందే ఆ తండ్రి గురించి తెలుసుకోవటం కోసం, ఆ తండ్రితో ఏకం అవ్వటం కోసం. ఈ మానవ జన్మ మనకు వచ్చిందంటే ఇది ఇందుకోసమే వచ్చిందంతే. ఇక్కడ మనం ఏం చేయాల్సింది, నిజానికి ఉద్ధరించాల్సింది ఏమీ లేదు. తత్వతః భగవంతుడిని తెలుసుకుని ఆయనతో ఏకం చేసుకుని ఇది చివరి జన్మ చేసుకోవటమే మానవ జన్మ యొక్క లక్ష్యమై ఉంది, అంతే. మరో మాట లేనే లేదంతే. ఇక్కడ నువ్వు ఏది చేసినా, ఏది సాధించినా, నువ్వు ఎంత గొప్పవాడివైనా సరే, నీ గురించి ఇక్కడ కథలుగా ఎన్ని చెప్పుకున్నప్పటికీ కూడా, అలాగే నీ విగ్రహాలు ఎన్ని ప్రతిష్ఠించినప్పటికీ కూడా, నువ్వు పోయిన తర్వాత నిన్ను కొన్ని తరాల వాళ్ళు మళ్ళీ గుర్తు చేసుకుంటున్నప్పటికీ కూడా వాటేటి కోసము కాదు. ఈ మానవ జన్మ వచ్చింది వాటి కోసం కానీ కాదు. భగవంతుడికి నీకు ఉన్నటువంటి సంబంధాన్ని తెలుసుకొని, తత్వతః ఆ తండ్రిని తెలుసుకొని, ఆయనతో నువ్వు ఏకమై మరల జన్మ లేకుండా చేసుకోవటం కోసమే మానవ జన్మ అన్నది మనకు మహర్షులు, మహాత్ములు, అలాగే అవతార పురుషులు శ్రీమద్ భగవద్గీతలో భగవాన్ వాచ భగవంతుడు మనకు చెబుతున్నారు, అంతే. ఇది అర్థం చేసుకోవాలి. తర్వాత శ్లోకంలో తండ్రి చెప్తున్నారు, మత్కర్మ కృన్మత్ పరమో మద్భక్త సంగవర్జిత నిర్వైర సర్వభూతేషు యస్ సమామేతి పాండవ. ఆయనతో ఏకమవ్వటం, ఇది చివరి జన్మ చేసుకోవటం. ఇప్పుడు మనం మాట్లాడుకున్నాం ఎలాగా ఆయనతో ఏకమవ్వటం. యస్ సమామేతి పాండవ, అట్టివాడు నన్ను పొందుతాడు, నాతో ఏకమవుతాడు అనేది ఇక్కడ చెప్తున్నారు ఈ శ్లోకంలో. ఏ విధంగానట? మత్కర్మ కృన్మత్పరమో మద్భక్త సంగవర్జిత నిర్వైర సర్వభూతేషు.
ఇక్కడ ఒక 5 విషయాలు చెప్పారు. ఏమిటి 5 విషయాలు? మొదటిది మత్కర్మ, ఆయన కోసమే కర్మలు చేయాలట. రెండవది ఏమిటి? మత్పరమ, ఆయన్నే పరమాగతిగా తీసుకోవాలి అట. మూడవది ఏమిటి? మద్భక్త, ఆయనకే భక్తుడిగా మారాలి. నాలుగో విషయం ఏమిటి? సంగవర్జిత, దేని పట్ల సంగమం లేకుండా ఉండాలి. ఐదో విషయం ఏమిటి? నిర్వైర సర్వభూతేషు, దేని పట్ల ఎవరి పట్ల ద్వేషం లేకుండా ఉండాలి. ఈ 5 విషయాలు నీవు ఆచరణలో పెట్టినట్లయితే యస్ సమామేతి పాండవ, నీవు నాతో ఏకమవుతావు. ఇది అనన్య భక్తి. ఎందుకని భక్త్యా తనన్మయా శక్య అహమేవం విదోర్జున అన్నారు. ఇక్కడ యస్ సమామేతి పాండవ అన్నారు. ఇలాంటి భక్తుడి అవ్వాలి నువ్వు. భక్తుడంటే ఏంటి? ఇప్పుడు ఒక నిర్వచనం మనకి ఇక్కడ వచ్చేస్తుంది. నువ్వేదో కొబ్బరికాయలు కొట్టేసేసి నైవేద్యాలు పెట్టేసి సాంబ్రాణి కడ్డీలు వెలిగించేసి ఒక ఆరతి తీసుకుని అటు తిప్పి ఇటు తిప్పి ఇవన్నీ కూడా చేసి బొట్టు పెట్టుకుని చెవిలో పువ్వు పెట్టుకుని ఇవన్నీ చేస్తూ నేను భక్తుడిని అనుకుంటే రకరకాల కోరికలు కోరుకుంటూ ఉంటే అది కాదు ఆయన చెప్తున్నటువంటిది. అది చేస్తే అది మొదటి మెట్టు అవుతుంది అంతే. అక్కడ నువ్వు కూరుకుపోవటం మాత్రం కాదు, ఇక్కడికి రావాలి. ఇదిగో ఇది సరైనటువంటి భక్తి, ఆయన కోరుకుంటున్నటువంటి భక్తి ఇది. ఇక్కడికి రమ్మని నిన్ను అడుగుతున్నారు. అక్కడ కూరుకుపోతావా? ఎన్ని సంవత్సరాలు, ఎన్ని జన్మలు కూరుకుపోతావు అక్కడ? ఆ కోరికలు కోరుకుంటూ అవి తీర్చుకుంటూ అలాగే అప్పుడప్పుడు దేవుళ్ళని మార్చుకుంటూ ఎంతకాలం అక్కడ కూరుకుపోతావు? జీవితానికి అదే పరమార్థమా? నువ్వు మనిషిగా పుట్టింది కేవలం అందుకోసమేనా? కానీ ఆ తండ్రి ఏం చెబుతున్నారు? నీకు ఈ మానవ జన్మ ఇచ్చింది ఎందుకోసమంటే నాతో ఏకమవ్వటం కోసమని చెప్తున్నారు. ఈ మానవ జన్మ రావాలని మాత్రం నువ్వు కోరుకోలేదు, గుర్తుంచుకో. పుట్టిన తరువాత నీకు బుద్ధి వచ్చిన తరువాత అప్పుడు నువ్వు ఈ కోరికలన్నీ కోరుతున్నావు. నువ్వు కోరకుండానే నీకు ఈ మానవ జన్మ ప్రసాదించారు, గుర్తుంచుకో. ఎందుకు ప్రసాదించారో తెలుసా నీకు? 84 లక్షల జీవరాశిలో పశువుగానో పక్షిగానో క్రిమిగానో కీటకంగానో కాకుండా నీకు మనిషి జన్మ ఎందుకు ఇచ్చారో తెలుసా? నీకు ఆ యోగ్యత ఉంది కాబట్టి ఆ తండ్రిని నువ్వు తెలుసుకుని ఆ తండ్రితో ఏకమై ఈ జన్మ సార్థకం చేసుకోవటం కోసం ఇచ్చారు నీకు. కానీ నీవు ఈ మానవదేహంలోకి వచ్చిన తర్వాత, నువ్వు ఇక్కడ పుట్టిన తర్వాత నీకున్న యోగ్యతను కూడా మర్చిపోయి నీకు లభించినటువంటి విలువైనటువంటి ఈ మానవ దేహాన్ని కూడా గుర్తించకుండా, ఈ మానవ జన్మను కూడా గుర్తించకుండా కేవలము ఈ కోరికలు తీర్చుకోవటానికి నేను ఇక్కడ పుట్టాను అనుకుంటూ దేవుణ్ణి కూడా ఈ కోరికలు కోరుతూ ఆ తండ్రి తీరుస్తారు అనేటటువంటి భావనతో ఆ తండ్రిని పూజించుతూ ఈ జీవితాన్ని ఇలాగే గడుపుతున్నప్పుడు ఇది సరైంది కాదు. ఆ తండ్రి, నువ్వు ఆ తండ్రితో ఏకం అవ్వటం కోసం ఈ జన్మ ఇచ్చారు. మిగతా ఏ జంతువుకి, ఏ పక్షికి, ఏ క్రిమికి ఈ అవకాశం లేదు కదా. నీకు మాత్రమే అవకాశం ఉంది ఇది. కాబట్టి నువ్వు కోరికలతో మొదలు పెట్టవచ్చు, కాదనటం లేదు ఎవరూ కూడాను. సకామ భక్తి అన్నదాన్ని ఎవరూ కూడా ఖండించటం లేదు. సకామ భక్తుడిగా మొదలుపెట్టు, ఆశతో మొదలుపెట్టు, కోరికతో మొదలుపెట్టు. కానీ అక్కడ కూరుకుపోవద్దు, దయచేసి అక్కడ కూరుకుపోవద్దు. తర్వాత మెట్టు మీదకి రావాలి అనేటటువంటిది తండ్రి చెప్తున్నారు. ఎందుకని? ఈ శ్వాస ఎప్పుడు దాకా ఉంటుందో ఎవరికి తెలుసు? నిజానికి
ఈ కోరికలే కోరుకుంటూ ఉన్నప్పుడు నిజానికి మరలా మనకు అలాంటి జన్మలే వస్తాయి. కాబట్టి ఇక్కడ చెప్తున్నారు, మత్ కర్మ కృన్మత్ పరమో. ఆయన కోసం కర్మలు చేయాలట. మనం ఎవరి కోసం కర్మలు చేస్తున్నాము? ఇక్కడ మనం చేసే కర్మలన్నీ కూడా ఎందుకోసం చేస్తున్నాము అంటే, నా కోసం, నా వాళ్ళ కోసం చేస్తున్నాము. ప్రతి కర్మ కూడా ఏది చేసినప్పటికీ కూడా నాకేంటి లాభం, నాకేంటి లాభం? నీ లాభం కోసం, నీ వాళ్ళ లాభం కోసం చేస్తూ ఉన్నావు. ఆయన ఏమంటున్నారంటే, అట్లా కాదు, నీ కోసం చేయటం అన్నది కాదు, నా కోసం చెయ్యి అంటున్నారు. మత్ కర్మ, నీ కర్మలన్నీ కూడా ఆయన కోసంగా మారాలట. ఇది మనం చూసినట్లయితే ఒక శ్లోకం ఉంది, 5వ అధ్యాయంలో 11వ శ్లోకం. కాయేన మనసా బుద్ధ్యా కేవలైరింద్రియరపి యోగిన కర్మ కుర్వంతి సంగం త్యక్త్వా ఆత్మశుద్ధయే. సంగం త్యక్త్వా ఆత్మశుద్ధయే. శుద్ధిపడి నీవు ఈ కర్మలన్నీ ఎందుకంట చేయటము అంటే, శుద్ధిపడటం కోసం, మాలిన్యం పోగొట్టుకోవటం కోసం. పోగొట్టుకుంటే నీకు ఏం తెలుస్తుంది అంటే, నీవు యథార్థమైనటువంటి నీవు పరమాత్మ యొక్క అంశగా నిన్ను నువ్వు తెలుసుకోగలుగుతావు. ఆత్మస్వరూపంగా నిన్ను నువ్వు తెలుసుకోగలుగుతావు. పరమాత్మతో ఏకంగానే ఉన్నాను అనేది నిన్ను నువ్వు తెలుసుకోగలుగుతావు. అందుకని యోగులందరూ కూడా ఇలాగే చేస్తారట కర్మ. ఎలాగ చేస్తారు? కాయేన మనసా బుద్ధ్యా కేవలైరింద్రియరపి. ఈ ఇంద్రియాలతో కానీ, బాహ్యేంద్రియాలతో కానీ, అంతరింద్రియమైనటువంటి మనస్సుతో కానీ, బుద్ధితో కానీ, ఈ దేహంతో కానీ, వీటితో ఏటితోనైనా సరే కర్మలు చేస్తున్నప్పుడు, ఏ కర్మ చేస్తున్నప్పటికీ కూడా ఎందుకు చేస్తారు అంటే, శుద్ధిపడటం కోసం అన్నమాట. శుద్ధిపడటం ఏమిటి? శుద్ధిపడటము అంటే అహంకారం లేకుండా చూసుకోవటమే. నిజానికి అహంకారం లేకుండా చూసుకోవటమే. ఎందుకోసమంటే 5వ అధ్యాయంలోనే మన తండ్రి మనకు చెప్పారు, నువ్వు ఏ పని చేస్తున్నప్పటికీ కూడా దేహంలో ఉన్నటువంటి పరమాత్మ యొక్క అంశమైనటువంటి ఆత్మస్వరూపమైనటువంటి నిన్ను నీవు గుర్తు చేసుకుంటూ, పరమాత్మ యొక్క అంశ అయినటువంటి ఆత్మస్వరూపమైనటువంటి నిన్ను నీవు గుర్తు చేసుకుంటూ ఉండాలి అనేది చెప్పారు. అలాగా నిన్ను నీవు గుర్తు చేసుకుంటూ ఉన్నప్పుడు ఏమవుతుందంటే, అక్కడ ఆ కర్మలతో బంధం అన్నది పోతూ ఉంటుంది. కర్మలతో బంధం అన్నది పోతూ ఉంటుంది. అలాగే కర్మఫలము అనేటటువంటిది ఏది వచ్చినప్పటికీ కూడా నువ్వు స్వీకరిస్తూ ఉన్నట్లయితే, నా తండ్రి నాకు ఏది కావాలో అదే ఇస్తున్నారు అని ఆ ప్రసాద బుద్ధి నువ్వు ఏర్పరచుకున్నట్లయితే, ఆ కర్మ ఏమవుతుందంటే ఆయన కోసం చేసిన కర్మ అవుతుంది. సిద్ధ్యా సిద్ధ్యో సమో భూత్వా సమత్వం యోగ ఉచ్యతే. సిద్ధ్యా అసిద్ధ్యో, నువ్వు అనుకున్నది అయినా అవ్వకపోయినా సరే నీవు సమస్థితిలో ఉండాలి. ఎలా ఉండాలి సమస్థితిలో? నాకు ఏది కావాలో అది ఇచ్చారు పరమాత్మ. మరి నువ్వు ఇది అనుకోలేదు కదా, ఇది వస్తుందని నువ్వు అనుకోలేదు కదా, ఇప్పుడు నీకు నష్టం వచ్చింది కదా. అరే, నాకు నష్టం రావటం మంచిదనుకున్నాడు తండ్రి, అందుకని నష్టాన్ని కలిగించాడు. నాకు అపజయం కలగటం అన్నది నాకు అవసరం కాబట్టి ఆ తండ్రి అపజయాన్ని నాకు ఇచ్చారు. ఈ బాధపడటం అన్నది ఈ దేహానికి అవసరం కాబట్టి ఈ దేహం బాధపడేలాగా చేశారు నా తండ్రి. నేను దాన్ని సంతోషంగా స్వీకరిస్తున్నాను. మధ్యలో నీకేం బాధ? ఇది
ఈ బుద్ధి కలగాలి మనకి. ఈ విధంగా ఉంటే ఇది అంతా కూడా ఆయన ప్రసాదమైనటువంటి భావన ఏర్పరచుకుని మనం ఉన్నట్లయితే ఏమవుతుందంటే ఇదంతా కూడా ఎందుకు ఈ కర్మలు, ప్రతి కర్మ కూడా ఇప్పుడు ఆ వచ్చే ఫలం, ఏ కర్మ మనం చేస్తున్నప్పటికీ వచ్చే ఫలం ఏదైతే ఉందో అది ఆయన ప్రసాదంగా తీసుకుంటున్నాం మనం. అలాగే ఇంకొకటి ఏంటంటే ఒక ముఖ్యమైనటువంటి విషయం, ఆయనకు సేవకుడిగా మారాలి మనం. ఈ రహస్యం మీరు అర్థం చేసుకోండి. ఈ విషయాన్ని మీరు లోపల నిక్షిప్తం చేసుకోండి. ఏ విషయాన్ని అంటే ఆయన సేవకుడిగా మారాలి. ఇప్పుడు చూడండి లోకం ఎలా ఉందంటే భగవంతుణ్ణి మనకు సేవకుడిగా మార్చుకుంటున్నారు. భగవంతుడా భగవంతుడా నువ్వు నాకు అది చేసి పెట్టు, మేము ఊరెళ్తున్నాము, మేము వచ్చే వరకు దొంగలు పడకుండా మా ఇల్లు కాపాడుతూ ఉండు, అలాగే మేము తిరిగి వచ్చే వరకు ఈ మొక్కలు కూడా వాడిపోకుండా ఉండేలాగా చూడు. ఇక్కడి నుంచి మొదలుపెట్టి ఎన్ని విషయాలు భగవంతుణ్ణి మనం కోరుతున్నాం. ఆ పని చేసి పెట్టు, ఈ పని చేసి పెట్టు, ఆ పని అయిపోయేలాగా చేసి పెట్టు, ఇది నాకు వచ్చేలాగా చేసి పెట్టు, ఇది పోయేలాగా చేసి పెట్టు. ఎన్ని సేవలు మీరు చేయించుకుంటున్నారో ఒక్కసారి ఆలోచించండి. ఈ మాట నేను మాట్లాడితే మీకు బాధగా ఉండవచ్చు, కానీ ఇది యథార్థమే. అప్పుడప్పుడు ఆయనకి ఏదోటి ఇస్తూనే ఉన్నాము, చేయించుకుంటున్నాము. చేయించుకున్న దానికి ప్రతిఫలంగా అప్పుడప్పుడు ఒక అరటిపండో, ఒక కొబ్బరి చెప్పో, ఒక 10 రూపాయలు లేదా తలనీలాలో ఏదోటి ఇస్తూనే ఉన్నాము. సన్నాయి నొక్కులు నొక్కబాకు. ఎన్ని సేవలు నువ్వు చేయించుకుంటున్నావో ఆలోచించు. తప్పు చేస్తున్నావు. భగవంతుడికి సేవకుడిగా మారు. అది మాట్లాడుతున్నారు ఇక్కడ. మత్ కర్మ కృన్మత్ పరమో. నాకు సేవకుడిగా మారు. నువ్వు ఆయనకు సేవకుడిగా మారటం అంటే ఎట్లా? చేతులు కట్టుకో. నువ్వు సేవకుడివి, ఆయన యజమాని. తండ్రి, మీ చిత్తం ప్రకారమే నేను నడుచుకుంటాను, మీ చిత్తం ప్రకారమే నడుచుకుంటాను. 18వ అధ్యాయంలో ఆ తండ్రి చెప్తున్నారు, మచ్చిత్త సతతం భవ. నా చిత్తం ప్రకారంగా నువ్వు ఉండాలి అని చెప్తున్నారు. గొప్ప పదం అది, గొప్ప సాధన. మచ్చిత్త సతతం భవ. చేతులు కట్టుకొని సేవకుడిగా మారు. ఆజ్ఞాపించేవాడిలాగా కాదు, ఆయన ఆజ్ఞాపిస్తున్నారు. శ్రీమద్ భగవద్గీతలో ఆ తండ్రి నిన్ను ఆజ్ఞాపిస్తున్నారు. భగవాన్ ఉవాచ. భగవంతుడు చెప్తున్నారు, భగవంతుడు నిన్ను ఆజ్ఞాపిస్తున్నారు, ఇలా చెయ్యి అని చెప్తున్నారు. భగవద్గీత కేవలము వినటం కాదు, వినిపించుకోమని చెబుతున్నారు. భగవద్గీత పారాయణం చేయటానికి కాదు, అర్థం చేసుకుని ఆచరించటానికి. ఆచరణ గ్రంథం అది. పారాయణము అంటే అవతలి తీరానికి చేరటం. ఎప్పుడు చేరుతావు? కేవలము పఠించటం వల్ల కాదు, ఆచరించటం వల్ల అవతలి తీరానికి చేరతావు. ఆ తండ్రి చెప్తున్నారు, చేతులు కట్టుకుని ఒక సేవకుడు యజమాని దగ్గర తల ఉంచుకుని ఎంత వినమ్రతతో
అయ్యా మీ చిత్తం, మీరు ఏం చెప్తే అది చేస్తాను అని ఏ విధంగా ఎంత వినమ్రతతో ఉంటాడో అంత వినమ్రతతో నువ్వు ఉండాలి. అంతే. నువ్వు ఆజ్ఞాపించేవాడివి కాదు, ఆయన సేవకుడివి మాత్రమే. ఆయన సేవకుడిగా మారి ఆయన ఏం చెప్తున్నారో శ్రీమద్ భగవద్గీతలో దాన్ని నువ్వు ఆచరణలో పెట్టుకున్నట్లయితే ఆయన కోసం కర్మలు చేసేవాడివి అవుతావు. ఒక సేవకుడు చూడండి, ఎందుకురా నువ్వు ఈ పనులన్నీ చేస్తున్నావు అని అడిగితే మనం వెళ్ళి ఏం చెప్తాడు? మా యజమాని కోసం చేస్తున్నానండి, మా యజమాని కోసం చేస్తున్నాను అంటాడు. మనల్ని ఎవరైనా అడిగితే ఈ కర్మ ఎందుకు చేస్తున్నావు అని అడిగితే మనం ఏం చెప్తాం? నా కోసం చేస్తున్నానండి. ఛీ! భగవంతుడి పట్ల ప్రేమ, భగవంతుడి పట్ల నమ్మకం, విశ్వాసం, ఈ మాటలు మాట్లాడుతూ ఉంటాం. ఇదంతా నా కోసం చేస్తున్నాను. ఆయన ఎందుకు భగవంతుడు? నా కోసమే, నా కోరికలు తీర్చటం కోసమే. ఇది మారాలి. మత్ కర్మ అంటే ఆయన ఏదైతే చెప్తున్నారో శ్రీమద్ భగవద్గీతలో దాన్ని నువ్వు ఆచరణలో పెట్టుకుంటూ ఉన్నట్లయితే ఆయన కోసం చేసే కర్మలు ఇవన్నీ కూడా. అప్పుడు నీ జీవితం అంతా కూడా నువ్వు చేసే ప్రతి కర్మ కూడా ఆయన కోసమే అవుతుంది. ఆయన చెప్పినట్లుగా చేస్తూ ఉన్నప్పుడు అది ఆయన కోసమే. అంతే. ఏది రావాలో అది వస్తుంది, ఎప్పుడు రావాలో అప్పుడు వస్తుంది. అది నీకు ఆనందాన్ని కలిగించేదై ఉండొచ్చు, దుఃఖాన్ని కలిగించేదై వచ్చు. ఏదైనప్పటికీ పర్వాలేదు. నా తండ్రి నాకు ఏదిస్తే అది సంతోషం, అంతే. ప్రసాదంగా స్వీకరిస్తాను, అంతే. ఇది ఎప్పుడు జరుగుతుంది అంటే మత్పరమ, ఆయన్నే పరమాగతిగా నువ్వు ఎంచినప్పుడు. ఈ మానవ దేహం నాకు ఎందుకు వచ్చిందంటే ఆయనతో ఏకమవటం కోసం, అంతే. నా లక్ష్యం ఏమిటి అంటే భగవంతుడు, భగవంతుడితో ఏకమవ్వటం, అంతే. నాకు ఇక్కడ ఏ లక్ష్యాలు కూడా లేనే లేవు, అంతే. టార్గెట్ అంటారు, గోల్ అంటారు. ఏమిటి టార్గెట్, గోలును? అరే నువ్వు ఎంతవరకు బ్రతుకుతావో నీకే తెలియదు. ఒక్క శ్వాస పీల్చిన తర్వాత దాన్ని వదులుతావో లేదో నీకు తెలియదే. ఏం టార్గెట్? మనిషి పుట్టావు, మనిషి పుట్టావు కాబట్టి నీ లక్ష్యం ఏం కావాలి అంటే భగవంతుడే నీకు లక్ష్యం కావాలి. ఇది ఎప్పుడు సాధ్యమవుతుంది? ఇది ఎప్పుడు సాధ్యమవుతుంది అంటే వీటన్నిటికన్నా కూడా, ఈ అందరికన్నా కూడా భగవంతుడే నీకు ఇష్టమైన వాడుగా మారితే అప్పుడు సాధ్యమవుతుందంటే. భగవంతుడంటే నీకు అంత ఇష్టం ఏర్పడి, భగవంతుడంటే నీకు అంత ప్రేమ ఏర్పడి ఆయన్నే నువ్వు పరమాగతిగా పెట్టుకున్నప్పుడు, ఆయనే నా లక్ష్యము అని అనుకున్నప్పుడు, ఆయనతో ఏకమవ్వటమే నా లక్ష్యం అనుకున్నప్పుడు అది ఒక్కటే, అంతే. నా జీవితానికి లక్ష్యం ఏమిటంటే అది ఒక్కటే, అంతే. నేనేదో ఇది సాధించాలి, అది సాధించాలి. ఏమి సాధించేది ఇక్కడ? ఏమి సాధిస్తే ఏం వస్తుంది నీకు ఇక్కడ? ఏదైనా నీతో తీసుకువెళ్తావా? ఏదో నువ్వు ఇక్కడ గొప్పగా సాధించావు, నువ్వు గొప్పగా ఏదో అనుకున్నావు, చాలా 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 పనులు చేశావు, నీ విగ్రహాలు కూడా చాలా చాలా పెట్టారు ఇక్కడ. ఆ తర్వాత నువ్వు పుట్టావు, ఏ కుక్కగానో పుట్టావనుకో, ఆ విగ్రహం దగ్గరికి వెళ్ళి పని కాసేపు ఆ నీడలో పడుకుందామంటే నిన్ను పడుకొనిస్తారా? ఏ పూర్వజన్మలో పాపం ఆయనే ఈ కుక్కగా పుట్టింది, ఈ కుక్క ఇక్కడ ఉండనిద్దామని అనుకుంటారా? ఛీ అని చెప్పేసి తన్ని తగలేరు. అప్పుడు ఎవరైనా నిన్ను గుర్తిస్తారా? ఇన్ని పనులు చేశాడు పాపం ఈయన, ఈ విగ్రహం కూడా ఈయనదే, ఇదిగో ఇప్పుడు ఇక్కడ కుక్కగా పుట్టారు కాబట్టి కాస్త ఇక్కడ పడుకొనిద్దామని అనుకుంటారా?
ఇక్కడ నువ్వు ఏది చేసినప్పటికీ అంతే కదా, ఏది తీసుకువెళ్తావు? నా లక్ష్యం ఒక్కటే, భగవంతుడు అనేటటువంటిది ఏర్పరచుకోవాలి. అలాగే మద్భక్త, ఆయనకి భక్తులుగా మారాలి అంతే. భక్తి అంటే విభక్తి కానిటువంటిది భక్తి. విభక్తి అంటే ఏంటి? విడిపోవటం. విడిపోకుండా ఉండాలి. విడిపోకుండా ఉండటం అంటే ఎప్పుడూ కూడా భగవంతుణ్ణి పట్టుకుని ఉండాలి. ఏ భగవంతుణ్ణి పట్టుకుని ఉండాలి? ఏకైక భగవంతుడు, ఏకైక సృష్టికర్త పరమాత్మ. నీకు ఈ మానవ జన్మ ప్రసాదించినటువంటి తండ్రి ఎవరైతే ఉన్నారో ఆయన్ని పట్టుకోవాలి. విశ్వేశ్వరుడు ఎవరైతే ఉన్నారో, విశ్వము తానైన వాడు ఎవడైతే ఉన్నాడో ఆయన్ని పట్టుకుని ఉండాలి. ఆ తండ్రికి నేను భక్తుడను, ఆ ఆదిదేవునికి నేను భక్తుడను, ఆ అనంత రూపుడికి నేను భక్తుణ్ణి. ఆయనకి నువ్వు భక్తుడవైతే మిగిలిన దేవతలందరికీ నీవు భక్తుడవైనట్లే, మిగిలిన మహర్షులందరికీ నీవు భక్తుడవైనట్లే, మిగిలిన స్వామీజీలందరికీ నువ్వు భక్తుడవైనట్లే, మిగిలిన సద్గురువులందరికీ నీవు భక్తుడవైనట్లే. ఆయనకి ఒక్క నమస్కారం పెడితే వీళ్ళందరికీ పెట్టినట్లే. ఎందుకని? అందరూ ఆయన దేహంలో భాగాలే కదా. ఇక్కడ ఎందుకు ఇన్నిన్ని కుంపటలు పెట్టుకుని ఎందుకు తంటాలు పడుతున్నావు? మద్భక్త ఆయన చెప్తున్నారు. శ్రీమద్ భగవద్గీతలో 9వ అధ్యాయంలో చెప్పారు మనకి, మన్మనాభవ మద్భక్త మద్యాజీ మాం నమస్కురు మామే వైశ్యసి యుక్త్వైవం ఆత్మానం మత్పరాయణం అని చెప్పారు. నీ మనసు నా మీద లగ్నం చెయ్యి, నాకు భక్తుడిగా ఉండు, నన్ను ఆరాధించు, నాకు నమస్కరించు. ఆ విధంగా చేస్తే నీవు నాతో ఏకమవుతావు అని చెప్పారు. మరలా 18వ అధ్యాయంలో ఇదే విధంగా చెప్పారు. మన్మనాభవ మద్భక్త మద్యాజీ మాం నమస్కురు మామే వైశ్యసి సత్యం తే ప్రతిజానే ప్రియోస్మి. ప్రతిజ్ఞ చేసి చెప్తున్నాను అని చెప్తున్నారు. అయినా మనం కళ్ళు తెరుచుకోకపోతే ఎలాగా? ఎవరిని భక్తితో పట్టుకుని ఉండాలో తెలుసుకోకుండా నేను భక్తుణ్ణి అనుకుంటే నిజానికి దానికి అర్థం ఏమైనా ఉందా? భగవాన్ వాచ, భగవంతుడు చెప్తున్నారు. ఎందుకు ఆ మాట మనకు లోపల స్థిరపడటం లేదు? భగవంతుడు చెప్పినా ఎందుకు వినిపించుకోవటం లేదు? ఎంతగా మాయలో కూరుకుపోయి ఉన్నామో ఆలోచించండి. ఆ తండ్రి చెప్తున్నారు, మద్భక్త, నాకు భక్తుడిగా ఉండాలి, నన్ను పట్టుకుని ఉండాలి. నన్ను పట్టుకుని ఉన్నప్పుడు మాత్రమే నీవు ఈ జన్మ సార్థకం చేసుకోగలుగుతావు. నన్ను పట్టుకుని ఉన్నప్పుడు మాత్రమే నేను చెప్పిన దాన్ని నువ్వు ఆచరించగలుగుతావు. నన్ను పట్టుకుని ఉన్నప్పుడు మాత్రమే, నాకు భక్తుడిగా ఉన్నప్పుడు మాత్రమే ఇక్కడ నువ్వు సుఖంగా శాంతిగా ఉండగలుగుతావు. నన్ను పట్టుకుని నా భక్తుడిగా ఉన్నప్పుడు మాత్రమే ఇది చివరి జన్మ చేసుకోగలుగుతావు. అది దాని అర్థం. తర్వాత 4వ విషయం ఏంటి? సంఘబద్ధత. ఇక్కడ అన్నిటితో కలిసిపోతూ ఉన్నాము. ఎందుకు కలిసిపోతున్నాము? శ్రీమద్ భగవద్గీతలో 2వ అధ్యాయంలో ఆ తండ్రి చెప్పారు. ఏమని చెప్పారు? జాయతో విషయాన్ పుంస సంగస్తే శాపజాయితే. ధ్యానించటం వల్ల వీటన్నిటితో కలిసిపోతున్నాము. వేటిని ధ్యానిస్తున్నాము? శబ్దస్పర్శ రూపరసగంధాలు మన ముందు ఉన్నటువంటివి ఏవైతే ఉన్నాయో, ఈ విషయాలు ఏవైతే ఉన్నాయో వీటన్నిటిని కూడా ధ్యానిస్తూ ఉన్నాము. ఎందుకు ధ్యానిస్తున్నాము? అవంటేనే నాకు ఇష్టం కాబట్టి ధ్యానిస్తున్నాము. ఈ విషయాలను ధ్యానించటం వల్లనే వాటితో సంగమం చెందుతున్నాము. విషయాలను ధ్యానించటం వల్లనే వాటితో సంగమం చెందుతున్నాము. తండ్రి ఏమని చెప్తున్నారు? ఆయనతో ఏకమవ్వాలి అని అనుకున్నప్పుడు నువ్వు విషయాలను ధ్యానించవద్దు.
ధ్యానిస్తే ఏమవుతుంది? సంగమం ఏర్పడుతుంది. కాబట్టి సంగవర్జిత, వాటితో సంగమం ఏర్పరచుకోవద్దు. సంగమం ఏర్పరచుకోవద్దు. ఎందుకు ఏర్పరచుకుంటున్నావు అంటే వాటి పట్ల ఇష్టత లేదా అయిష్టత ఉండటం వల్ల. రాగద్వేషాల వల్ల వాటిని ధ్యానిస్తూ ఉన్నాం, వాటి గురించి ఆలోచిస్తూ ఉంటాం. ఆ తర్వాత భావోద్వేగాలకు గురవుతూ ఉంటాం. అవి వాసనలుగా మారుతాయి. ఆ వాసనల ప్రకారమే నీ జీవితం సాగుతూ ఉంది. ఇక్కడ జీవితం అంతా కూడా వాసనామయం. కాబట్టి వాటి ప్రకారంగానే నీ జీవితం సాగుతుంది. అదంతా కూడా దుఃఖానికి ఆలయం అన్నది మన తండ్రి చెప్తున్నారు. కాబట్టి ఇప్పుడు మనం ఏం చేయాలి? ఎందుకు నీకు వాటి పట్ల రాగద్వేషాలు ఏర్పడుతున్నాయి? ఎందుకంటే వాటి పట్ల నీకు ఇష్టం ఉంది కాబట్టి. నీ ఇష్టత అనేటటువంటిది ఈ విషయాల మీద నుంచి భగవంతుడి మీదకి మారినట్లయితే, ఏకైక పరమాత్మ సృష్టికర్త మనందరికీ తండ్రి, మనకి జీవితాన్ని ప్రసాదించిన తండ్రి మీదకు మారినట్లయితే, భగవాన్ వాచ, భగవంతుడు ఏం చెప్తున్నారు అనేటటువంటి దాని మీదకి మన ఇష్టత మారినట్లయితే, అది ఆచరించాలి అనేటటువంటి తపన నీకు కలిగినట్లయితే, భగవంతుడు చెప్పిన దాని గురించి నువ్వు ధ్యానిస్తూ ఉంటే, విషయ ధ్యానం అనేటటువంటి దాని నుంచి భగవద్ బోధ ధ్యానము అనేటటువంటి దానికి నువ్వు మారినట్లయితే, భగవద్గీత ధ్యానంలోకి నువ్వు మారినట్లయితే, విషయ ధ్యానం నుంచి గీత ధ్యానంలోకి నువ్వు మారినట్లయితే, అప్పుడు నీవు సంఘవర్జితుడవుతావు. వాటితో కలవకుండా ఉంటావు. దేంతో కలుస్తూ ఉంటావు? భగవంతుడితో కలుస్తూ ఉంటావు. రేపు భగవంతుడితో ఏకమవుతావు. ఇలా చేసినప్పుడు ఏమవుతుంది? నిర్వైర సర్వభూతేషు. ఇక్కడ దేని పట్ల కూడా నీకు ద్వేషం ఉండదు. ఎందుకని? అంతా కూడా పరమాత్మే అనేటటువంటిది నీకు తెలుస్తుంది కాబట్టి. తత్వతః పరమాత్మ కాక మరేది లేదు అన్నప్పుడు నువ్వు ఎవరిని తిడతావు? ఇక్కడ ఎవరి పట్ల కోపంతో ఉంటావు? ఎవరిని ద్వేషిస్తావు? ఎవరిని అసహించుకుంటావు? ఎవరిలో తప్పులు ఎతుకుతావు? ఎవరి గురించి నువ్వు చాడీలు మాట్లాడతావు? ఎవరిని విమర్శించుతావు? భగవంతుడు కాదా? అంతా కూడా ఆయనే అనే దృష్టి నువ్వు ఏర్పరచుకోవాలి అన్నప్పుడు నిర్భైర సర్వభూతేషు, అందరి పట్ల కూడా సమభావన, అందరి పట్ల కూడా ప్రేమ. ఎందుకని? అందరూ కూడా పరమాత్మ స్వరూపమే కాబట్టి, అందరూ ఆ దేహంలో భాగాలే కాబట్టి. పైపెచ్చు ఇంకోటికి చెప్తున్నారు ఆ తండ్రి, నీవు ఎవరినైనా విమర్శించినప్పుడు, ఎవరినైనా నువ్వు ద్వేషించినప్పుడు, నాకు బాధ కలిగించిన వాడివి అవుతున్నావు అనేటటువంటిది ఆ తండ్రి చెప్తున్నారు కదా. దైవాసుర సంపద విభాగ యోగంలో ఆ తండ్రి చెప్తున్నారు కదా, మమాత్మ పరదేహేషు ప్రద్విషంతో అభ్యసూయక. నువ్వు ఇలాగ ప్రవర్తించినట్లయితే నాకు బాధ కలిగించిన వాడివి అవుతావు అని చెప్తున్నారు కదా. కాబట్టి నిర్భైర సర్వభూతేషు, అంతా కూడా పరమాత్మే. కాబట్టి ఇక్కడ ఎవరి పట్ల కూడా ద్వేషం ఏర్పరచుకోకూడదు, ఎవరిని విమర్శించకూడదు, ఎవరిని తిట్టకూడదు, ఎవరిని తప్పు పట్టకూడదు. అందరి పట్ల కూడా ఒక సమమైన ప్రేమ పెంచుకోవాలి, అంతే. ఇది అభ్యాసం చేయాలి, చేస్తే వస్తుంది అంతే. అభ్యాసం చేసినట్లయితే ఆ తండ్రి బిడ్డగా ఆత్మస్వరూపంగా నువ్వు స్థిరపడగలుగుతావు. అలా కాకుండా ఇక్కడ ద్వేషభావాలు చూస్తూ, తప్పులు ఎతుకుతూ, విమర్శించుకుంటూ ఉంటే ఏమవుతుంది? అహంకారం పెరుగుతుంది. దాన్ని వదిలిపెట్టి నువ్వు ఒక సమభావన ఏర్పరచుకుని అందరి పట్ల ప్రేమతో ఉంటే ఆత్మ భావన పెరిగి ఆత్మగా నువ్వు స్థిరపడతావు. ఆత్మగా స్థిరపడటమే ఎస్ సమామేతి పాండవ, నీవు నాతో ఏకమవుతావు అని ఆ తండ్రి చెప్తున్నది ఏదైతే ఉందో అప్పుడు జరుగుతుంది అది.
ఎంత గొప్ప విషయాలు ఇవి. మత్కర్మ కృన్మత్ పరమో మద్భక్త సంగవర్జిత నిర్భైర సర్వభూతేషు. 5 విషయాలు అంతే. దీన్ని అర్థం చేసుకోవాలి. ఆ తండ్రి అది చెప్తున్నారు. సరే, తర్వాత ఇప్పుడు మనం ఈ 11వ అధ్యాయం విశ్వరూప దర్శన యోగం పూర్తి చేసుకున్నాము. ఈ విశ్వరూప దర్శన యోగంలో మనం ముఖ్యంగా ఏమి నేర్చుకున్నాము, దీనివల్ల ఏం మార్పు జరుగుతుంది అన్నది ఒకసారి గుర్తు చేసుకుంటే, 10వ అధ్యాయం విభూతి యోగము, అలాగే 11 విశ్వరూప దర్శన యోగము, ఈ రెండిటి వల్ల కూడా మనకేం తెలిసిందంటే అంతా కూడా పరమాత్మే, పరమాత్మ కాక మరేమి లేదు. విశ్వమంతా కూడా పరమాత్మే. ఇక్కడ కనిపించేవన్నీ కూడా పరమాత్మ దేహంలో భాగాలే. అది ఏదైనప్పటికీ కూడా, ఎవరైనప్పటికీ కూడా, ఎంత గొప్పవాళ్ళైనప్పటికీ కూడా, అది మంచి అయినప్పటికీ కూడా, చెడైనప్పటికీ కూడా, ఏదైనా కానీ పరమాత్మే, పరమాత్మ కాక మరేమీ లేదు అనేటటువంటిది ఆ భావన ఏర్పరచుకున్నప్పుడు ఏం జరుగుతుందంటే, మొట్టమొదటిది మనం ద్వేషరహితులుగా మారుతాం. ఇక్కడ ఎవరిని ద్వేషించటానికి కుదరదు, ఎవరిని తప్పు పట్టడానికి కుదరదు, ఎవరిని విమర్శించటానికి కుదరదు. ఎందుకని? అంతా పరమాత్మే. ఎలా ఉన్నా నీకు పరమాత్మే గుర్తు రావాలి అంతే. ఎలా ఉన్నా నీకు పరమాత్మే గుర్తు రావాలి. తత్వత మళ్ళా ఒక్కసారి నువ్వు 7వ అధ్యాయం 9వ అధ్యాయంలో తండ్రి చెప్పి గుర్తు చేసుకుంటే, అప్పుడు చెప్పుకున్నటువంటి ఉదాహరణలు, ఆభరణాలు ఎన్ని ఉన్నా బంగారమే, కుండలు చట్టెలు మూకుళ్ళు ఎన్ని ఉన్నా అది మట్టే. ఈ ఉదాహరణలు ఏవైతే ఉన్నాయో ఆ ఉదాహరణలన్నీ కూడా ఒక్కసారి గుర్తు చేసుకుని మళ్ళా అంతా కూడా పరమాత్మే కదా, పరమాత్మే కదా అని నువ్వు అభ్యాసం చేస్తే ఈ ద్వేష బుద్ధి నుంచి నువ్వు బయటపడతావు. అంటే ద్వేషరహితుడుగా మారటానికి కుదురుతుంది. తర్వాత అమానిత్వం. అమానిత్వం అంటే ఏంటి? నేను గొప్పవాడిని, నేను చేయగలను, నా వల్లే సాధ్యమవుతుంది, నేను ఏది చెప్తే అదే కరెక్టు అనేటటువంటి భావాలు ఉన్నాయి. చూసావు? ఈ భావాలన్నీ కూడా అహంకారాన్ని బలపరిచేటటువంటి భావాలు. అంతా కూడా పరమాత్మే అన్నప్పుడు నేను చేశాను, ఇది నా వల్లనే అయింది, నా గొప్పతనమే అనుకునేటటువంటి ఆ ఆలోచన పోతుంది. ఎందుకనంటే అంతా కూడా పరమాత్మే. నేనేవాడిని ఇక్కడ? నేను చేశాను అంటమేంటి? ఎందుకనంటే విశ్వరూపంలో ఆయన ఏం చెప్పారు? నా చేత వీళ్ళందరూ కూడా ఇంతకు ముందే సంహరించబడ్డారు. నిమిత్తమాత్రం భావ సవ్యసాచినం. బాగా గుర్తుంచుకోవాల్సినటువంటి విషయం. ఏది జరగాలో ఆయన ముందే నిర్దేశించారు. ఏది ఎలా జరగాలో అలాగే జరుగుతుంది. మరి నువ్వేమిటి చేసేది? నిమిత్త మాత్రంగా ఆయన ఈ దేహాన్ని ఉపయోగిస్తున్నారంతే. నిమిత్త మాత్రం భవ సవ్యసాచనం. నేను ఒక నిమిత్తం అండి. ఆయన దేహంలో నేను ఒక వస్తువునంటే ఈ దేహాన్ని ఆయన ఒక వస్తువులాగా ఉపయోగిస్తున్నారంతే. నిమిత్త మాత్రం అంతే. నేను చేసేవాడిని కాదు, ఆ తండ్రి వినియోగిస్తున్నారు అనేది వస్తుంది. ఎప్పుడు కుదురుతుంది? ఇది విశ్వరూపాన్ని మనం అర్థం చేసుకున్నప్పుడు కుదురుతుంది. తర్వాత ముఖ్యమైనటువంటి విషయం ఏంటంటే సమానత్వం. ఈ భేదాలు అనేటటువంటివి పోతాయి. ఎన్ని రకాలైనటువంటి భేదాలు, భేదభావన అనేటటువంటిది పోతుంది. ఎందుకని? అందరూ కూడా పరమాత్మ స్వరూపంలో భాగాలైనప్పుడు, అందరూ కూడా పరమాత్మ స్వరూపమే అయినప్పుడు, పరమాత్మ కన్నా భిన్నంగా కూడా ఎవరు లేనప్పుడు ఏ భేదం ఇక్కడ ఉంటుంది? అంతా కూడా పరమాత్మే అంతే. పరమాత్మ కాక ఏదీ లేదు.
ఒక భేదభావన అలవాటు చొప్పున వాసన చొప్పున నీకు మనసులో కదులుతున్నప్పుడు నీకు వెంటనే గుర్తు రావాలి, మచ్చిత్త ఆయన చిత్తం నీ చిత్తంలాగా మారాలి. నీ ఆలోచనల ప్రకారం నీ వాసనల ప్రకారంగా కాదు, ఆ వాసనలు పోగొట్టుకోవాలంతే. అంతా కూడా పరమాత్మే, పరమాత్మ కాక మరి ఏది కూడా లేదు అనేది గుర్తుకొస్తూ ఉండాలన్నమాట. అప్పుడు ఒక సమభావన అన్నది ఏర్పడుతుంది. తర్వాత ఇంకొక గొప్ప మార్పు నీలో వస్తుంది. ఏం మార్పు? అంగీకరించటం అన్నది. ఏది ఎలా ఉన్నప్పటికీ కూడా ఆయన ప్రకారమే జరిగింది కాబట్టి దాన్ని ఒప్పుకోవాలి, అంగీకరించాలి. దాని పట్ల ద్వేషభావన ఏర్పరచుకోవటమో దాని వల్ల బాధపడటమో కాదు నువ్వు చేయాల్సింది. ఏది ఎలా జరగాలో అది అలాగే జరిగింది అంతే. కాబట్టి ఆ తండ్రి ప్రకారమే జరుగుతుంది అనేటటువంటిది నీకు ఏర్పడ్డప్పుడు ఆ యాక్సెప్టెన్స్ అనేటటువంటిది పెరుగుతుంది అనమాట. అంగీకారము అనేటటువంటిది పెరుగుతుంది. ఇక్కడ అంగీకారం అనేది పెరగటం లేదు. ఎక్స్పెక్టేషన్స్, అది రావాలి, ఇది రావాలి, అలా జరగాలి, ఇలా జరగాలి. అలా జరగకపోతే బాధ. ఏది ఎలా జరగాలో ఆయన ప్రకారం ఇది జరుగుతుంది అన్నప్పుడు ఇక్కడ ప్రతి దాన్ని కూడా నువ్వు అంగీకరించగలుగుతావు. ఈ విధమైనటువంటి మార్పులు నీలో వస్తాయి. ఎప్పుడు వస్తాయి? విభూతి యోగము, విశ్వరూప దర్శన యోగము నువ్వు సరైన రీతిలో నువ్వు అవగాహన చేసుకున్నప్పుడు ఈ మార్పులు మీలో వస్తాయి. ఈ మార్పులు రావాలి. అందుకోసం మనకు ఈ 2 అధ్యాయాలు మన తండ్రి మనకు అందించారు. గుర్తుంచుకోండి, అంతా కూడా పరమాత్మే అన్నది లోపల ఎప్పుడు కూడా అలాగ కదులుతూ ఉండాలి. ఈ విధంగా చేసినట్లయితే తండ్రి మనకు ఈ అధ్యాయాలు మనకి బోధించినందుకు మనం సరైన రీతిలో నడుచుకున్న వాళ్ళం అవుతాం. కాబట్టి మీరందరూ కూడా ఆ విధంగా ఆచరణలో పెట్టి అంతా కూడా పరమాత్మ అనేటటువంటి ఒక దృష్టి ఏర్పరచుకుని అతండి చెప్పినట్లుగా మత్కర్మ కృన్మత్పరమో మద్భక్త సంగవర్జిత నిర్వైర సర్వభూతేషు ఎస్ సమామేతి పాండవ. ఈ శ్లోకంలో చెప్పిన 5 విషయాలు ఆచరణలోకి తీసుకుని ఆ తండ్రితో ఏకమవ్వాలని, ఈ జన్మ సార్థకం చేసుకోవాలని ఆశిస్తూ ఆ విధంగా ఆశీర్వదిస్తున్నాను. ఓం తత్సదితి శ్రీమద్భగవద్గీతాసు ఉపనిషత్సు బ్రహ్మ విద్యాయాం యోగశాస్త్రే శ్రీకృష్ణార్జున సంవాదే విశ్వరూపదర్శనయోగో నామ ఏకాదశోऽధ్యాయः. ఓం శాంతి శాంతి శాంతి. జై సచ్చిదానంద్. లోకా సమస్తా సుఖినో భవంతు. లోకా సమస్తా సుఖినో భవంతు. లోకా సమస్తా సుఖినో భవంతు. ఓం శాంతి శాంతి శాంతి.